నువ్వు డాన్స్ మాస్టర్వా కొండవా? నువ్వు నేర్చుకోవడం ఎవరి దగ్గర నేర్చుకో? ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. వాస్తవంగా నేను చెప్పినట్టు నువ్వు కొండ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా నువ్వు మాట్లాడే మాటలు టార్గెట్ చేసినట్టున్నాయి. ఆయన గురించి నువ్వు ఇంటర్వ్యూలలో వచ్చి ఆయన అట్లా అమ్మాయిలతో ఇలా బిహేవియర్ చేసేవాడు, అమ్మాయిలతో అలా మిస్బిహేవియర్ చేస్తాడు అనే మాటలు నువ్వు అన్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను చూసాను కాబట్టి చెప్పాను. జానీ మాస్టర్ దగ్గర మీరు వర్క్ చేశారా? అప్పుడు అమ్మాయిలతో బిహేవ్ చేయడం కానీ, షష్టి సిస్టర్ అక్కడ ఉండడం కానీ, అక్కడ వాళ్ళతో ఉండే ప్రవర్తన చూసి అది నాకు నచ్చలేదు. ఎలాంటి సందర్భం ఒకటి మనం క్రియేట్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు డాన్సర్గా చేయలేదు, యా డైరెక్ట్ కొరియోగ్రాఫర్ ఎట్లయినావు? ఒక సాంగ్ షూట్ చేయాలంటే ఏమేం పడతాయి? కామన్గా కెమెరా, ప్రాపర్టీ, డాన్సర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ వీళ్ళు గ్రీన్ మ్యాట్లో షూట్ చేయాలి. లైటింగ్ ఎట్లా సెటప్ చేస్తావు? సారీ, ఒక సినిమా నేను మూడు సాంగులు కొరియోగ్రఫీ చేస్తున్నాను. నీకు వర్క్ ఇచ్చినోడిని తిట్టాలా, వర్క్ రాకున్నా పోయి నేను కొరియోగ్రాఫర్ అని చెప్పుకున్నందుకు నిన్ను తిట్టాలా? నాకు వర్క్ రాదని మీరు ఎలా అనుకుంటున్నారు? నీ వర్క్ చూపి నాకు. ఒక మనిషి గురించి డీగ్రేడ్గా మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంది, మన రేంజ్ ఏంది అనేది చూసుకోవాలా వద్దా? నీ పాయింట్ అంత ఏంది? అమ్మాయిని అరాజ్ చేసిండు, అవును, జానీ మాస్టర్ చెడ్డోడు, అదేనా? ఎట్లా చెడ్డోడు నాకు చెప్పు. ఇప్పుడు నీలాంటి తెలివిదక్క దద్దాములు వచ్చి క్వశ్చన్లు చేసినప్పుడు 100% ఇదే క్వశ్చన్ వేస్తా అంటున్నా. జానీ మాస్టర్ నిజాయితీ పరుడు, నిజాయితీ అయిన పర్సన్ అయితే నువ్వు సీదా ముఖం కూడా రావాలా? ఇన్ని మాట్లాడినోడివి ఆయన చేసిన మంచి పనులు తెలియదా నీకు? ఫేమ్ అయిదామని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇట్లా ఫేమ్ అయిదాం అనుకుంటున్నావా? జానీ మాస్టర్ కాంట్రవర్షియల్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి డిస్కషన్ చేస్తే నాకు హైలైట్ అవుతుంది అనుకున్నావా? నిజంగానే వాస్తవంగా ఎవరైతే అమ్మాయి అయిందో అమ్మాయికి అన్యాయం జరిగిందని అంటున్నావు. వాళ్ళిద్దరికి ఆ చనువు ఇస్తే అంటారా, ఇవ్వకపోతే అంటారా? అది చెప్పు నాకు. ఇస్తేనే అంటారన్నా. మరి చనువు ఇచ్చిన వాళ్ళకి తప్ప, చనువు తీసుకున్న వాళ్ళకి తప్ప? తీసుకున్న అయినది తప్పు, ఇచ్చిన వాళ్ళది తప్పు. ఫస్ట్ ఎవరు తప్ప అది చెప్పు నాకు. ఇంటరాక్షన్ జరిగిందా? ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. మరి జరగక ముందుకే ఎందుకు చేస్తున్నారా అంటున్నా. ఇట్లా ఈ క్లిప్స్ ని చూసే మాట్లాడుతున్నారు. మీరు జానీ మాస్టర్ ఇంటర్వ్యూ చూసారా ఏమైందనేది? 100% నేను చూసిన. ఆయన ఎట్లకే ఏదో దొరికిండు కదా అని తెలిసి తెలియని వాళ్ళందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీలాంటి వాళ్ళు కూడా వచ్చి అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సో స్టేజ్ ఉన్నోడే ఇలాంటి ఇష్యూ గురించి మాట్లాడాలి. స్టేజ్ ఉన్నోడు కాదు, తెలిసినోడు అని చెప్తున్నా. ఒక సినిమాకి ఏ కెమెరా వాడతారు? అంటే నేను చేసిన ఇప్పుడు ప్రజెంట్ నేను చేసిన దానికన్నా సినిమా చేస్తున్నాను దానికి దీనికి ఒక కొరియోగ్రాఫర్ ఒక సినిమా చేయాలన్నా, కొరియోగ్రాఫర్ అని చెప్పుకోవాలన్నా ఏం చేయాలో తెలుసా? కెమెరా పరంగా అయితే నేను మ్యాక్స్ FX3 కొమోడో తీసుకుంటా. నీ నాలెడ్జ్ అక్కడి వరకే ఉంది. మళ్ళీ సినిమా చేస్తున్నానే ఆవిడ చెప్పినవు నాకు కానీ మళ్ళీ ఎవరికి చెప్పక మాట. సినిమా పేరు చెప్పకు, సినిమా చేస్తున్నాను అసలు చెప్పకు. నువ్వు ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. ఏదైతే తెలియదు అని మాట్లాడుతున్నారు. 100% తెలీదు. 2 years తర్వాత మీరే నా పేరు వచ్చినప్పుడు నేనే మీ దగ్గరకు వచ్చి 10 సంవత్సరాలు పేరు రాదు. 100% చెప్తున్నా. వస్తే వచ్చేటోడు తెచ్చుకునేటోడు మాట్లాడు, పని చూపిస్తుంది. వస్తే పని చూపిస్తుంది. డాన్స్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ కి డిఫరెన్స్ ఏంది? డాన్స్ స్కూల్లో చెప్పుకునే డాన్స్ మాస్టర్ అంటారు, నా కొరియోగ్రాఫర్ అన్నారు. సో మూవీస్ పరంగా చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే కొరియోగ్రాఫర్ అని పేరు పెడతారు. అసలు నేను ఇంటర్వ్యూలో ఎందుకు కూర్చోబెట్టినా, నేను ఎందుకు పిలిచినా నాకు క్లారిటీ లేదు. జుట్టు కలర్ వేసుకుంటే కొరియోగ్రాఫర్ లవర్ బ్రదర్, టాటూలు వేసుకుంటే కొరియోగ్రాఫర్ లవరు. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు జానీ మాస్టర్ గురించి చాలా డిస్కషన్లు కావచ్చు, నిజాలు, వాస్తవాలు, అవాస్తవాలు ఇవన్నీ కలుపుకొని ఒక సుడి తిరిగినట్టు తిరుగుతుంది. దాంట్లో ఒక కుర్రోడు జానీ మాస్టర్ ఇట్లాంటోడు అట్లాంటోడు అని ఎలిగేషన్ చేస్తూ కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అది ఎలిగేషనా లేదంటే వాస్తవాలా అవాస్తవాలా? మరి ఏం జరుగుతుంది అసలు? ఈయన జానీ మాస్టర్ గురించి ఈయనకి ఏం తెలుసు? తెలిసే మాట్లాడుతున్నాడా లేదంటే ఇంటర్వ్యూలో కూర్చుంటే ఫేమ్ అవుతానని మాట్లాడుతున్నాడా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? జానీ మాస్టర్ తప్పు, జానీ మాస్టర్ ఇట్లాంటోడు అని డిక్లరేషన్ ఇచ్చేంత ఉందా లేదంటే ఆయనకి ఈయనకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఒకసారి ఆయన మాటల్లోనే అందాం. నమస్తే తమ్ముడు. ఓకే తమ్ముడు, ఎక్కడ మీది ప్రాపర్? నా ప్రాపర్ వచ్చి కర్ణాటక అన్న, షేడం. కర్ణాటక. నువ్వు డాన్స్ మాస్టర్వా కొండ? అంటే ఒకప్పుడు డాన్సర్గా స్టార్ట్ చేసి ప్రజెంట్ కొరియోగ్రాఫర్ నేను. అంటే వితౌట్ కార్డ్ నో కొరియోగ్రాఫర్ నేను. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకేం లేదన్న, మా మదర్ నేను అంతే. ఎంతమంది మీరు అన్నదమ్ముళ్ళు? ఎవ్వరు లేరు, నేను ఒక్కడిని. ఓకే. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చినావు?
ఇండస్ట్రీకి నేను లెవెల్ ఇయర్స్ నుంచి నేను ట్రై చేశాను. అంటే 11 ఇయర్స్ ముందు నుంచి నేను ఒక డాన్సర్గా జర్నీ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఒక 6 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి నేను. ఎంటర్ ఈవెంట్స్ కానీ సత్య మాస్టర్ దగ్గర కానివ్వండి ఎలా అయినా కానీ స్టార్ట్ చేసి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. ఓకే. యా. నీకు గురువు ఎవరు? నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. నో, ఐ మీన్స్ ఐఎమ్ ఆస్కింగ్ నాట్ వర్క్. యా, నేను యాక్చువల్లీ నేను నేర్చుకోవడం అంటే నువ్వు నేర్చుకోవడం ఎవరి దగ్గర నేర్చుకో? ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. నార్మల్గా నేను చిన్నప్పుడు ఒక 2 ఇయర్స్ వాస్తవంగా నేను చెప్పినట్టు నువ్వు అలా ఎలా అనుకుంటామన్నా. ఎస్, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే యా, జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా నువ్వు మాట్లాడే మాటలు అవును టార్గెట్ చేసినట్టున్నాయి. టార్గెట్ ఎలా అవుతుంది అన్నది? ఎందుకంటే నువ్వు ఒకరితోనా డ్యాన్స్ నేర్చుకోలే, అవును అవునా? అవును. నువ్వు ఎవరి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు నేను డ్యాన్స్ మాస్టర్ ఎందుకు కాకూడదని రూల్ ఏం లేదు. యా, నేను ఏమంటున్నా, ఒక బిగ్ క్యాండిడేట్ యా, ఆయన గురించి నువ్వు ఇంటర్వ్యూలలో వచ్చి ఆయన అట్లా అమ్మాయిలతో ఇలా బిహేవియర్ చేసేవాడు, అమ్మాయిలతో అలా మిస్బిహేవియర్ చేస్తాడు, మిస్యూజ్ చేస్తాడు అనే మాటలు నువ్వు అన్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను చూసాను కాబట్టి చెప్పాను. జానీ మాస్టర్ దగ్గర మీరు వర్క్ చేశారా? సారీ, వర్క్ చేయలేదు నేను. ఏం చూసారు ఆయన దగ్గర? ఫిలిం ఛాంబర్స్లో మీటింగ్స్ అయితే ఉంటాయి కదన్న మనకి, ఈ టీడీఎఫ్ది కానీ తెలంగాణ యూనియన్ కార్డ్ గురించి, ఏపీ యూనియన్ కార్డ్ గురించి కొరియోగ్రాఫర్గా సెలెక్ట్ చేయడం ఆ ఆడిషన్స్ టైంలో నేను ఆయన చాలా దగ్గర నుంచి చూసాను. అండ్ గంగులు సాంగ్లో ఒకసారి సత్య మాస్టర్ స్టూడియోకి జానీ మాస్టర్ రావడము, అప్పుడు అమ్మాయిలతో బిహేవ్ చేయడం కానీ, సిస్టర్ అక్కడ ఉండడం కానీ, అక్కడ వాళ్ళతో ఉండే ప్రవర్తన చూసి అది నాకు నచ్చలేదు. అంటే ఏం జరిగింది అక్కడ? ర్యాష్గా మాట్లాడడం అమ్మాయిలతో. ర్యాష్గా మీన్స్ రావే పోవే అని మాట్లాడడం. ఓకే. ఎలాంటి సందర్భం? సందర్భం అనేది ఉండదు ఆయనకి, ఏదంటే అది మాట్లాడడం. సందర్భం ఒకటి మనం క్రియేట్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే సందర్భం మీన్స్ నేను అనేది ఏంటంటే చికాకులో ఉన్నప్పుడా, వర్క్ ప్రెస్టేషన్లో ఉన్నప్పుడా? కామన్గా ఎప్పుడు చూసినా అదే ప్యాటర్న్ ఉంటుంది ఆయనది. దాంట్లో మనం ఎక్స్ట్రా. ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నావు జానీ మాస్టర్ని మీరు? నేను 3 ఇయర్స్ అవుతుంది చూసి. 3 ఇయర్స్ నుంచి ఇట్లాంటి సంఘటనలు ఎన్నిసార్లు చూసింటావు? మేబీ 4-5 టైమ్స్. ఓకే. యా. ఫస్ట్ ఎవరి దగ్గర వర్క్ చేసినారు మీరు? నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదన్న. క్లారిటీ చెప్తున్నా, నేను యూనియన్లో ఏ కొరియోగ్రాఫర్ దగ్గర నేను వర్క్ చేయలేదు. అండ్ అసిస్టెంట్గా కూడా నేను పని చేయలేదు. యూనియన్ కార్డు ఉందా? పోనీ లేదు. ఏది లేదు. లేదు. తాడు బొంగరం లేని ఒక ఏదాశవాసియా ఏదో అంటారు కదా, అది అనొచ్చా నేను? ఎలా అనుకుంటామన్నా, ఇప్పుడు నేను నా గురించి మీకు పూర్తిగా తెలియదు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాన్సర్గా ఆడిషన్స్కి వచ్చా, కొరియోగ్రాఫర్గా ఆడిషన్స్కి వచ్చా, నాకు జరిగిన యాక్సిడెంట్స్ ఉన్నాయి, చాలా నేను దాటుకొని వచ్చా. కాబట్టి అవన్నిటికి కారణం జానీ మాస్టర్ అంటావా? కాదు, పర్టికులర్గా నేనేం తీయను. అంటే యూనియన్ పరంగా అని చెప్తా కానీ జానీ మాస్టర్ అని చెప్పి నేను పేరు తీయను. ఎందుకంటే యూనియన్లో నీకు కార్డు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నాను? మ్యాక్స్ నా సపోర్ట్ సరిపోలేదేమో, నా టాలెంట్ సరిపోలేదేమో అక్కడ. ఓకే. లేదంటే పాలిటిక్స్ నడిచాయేమో, వీళ్ళు రెండు అనుకున్నాను. ఇక్కడ నువ్వు ఎక్కడ డాన్స్, నీకు ఇన్స్టిట్యూట్ ఉందా ఇక్కడ? ఇక్కడ లేదన్న, నాకు ముంబైలో ఉంది. ముంబైలో నీకు ఇన్స్టిట్యూట్ ఉంది. యా. నువ్వు నీ స్టైల్ ఏంది? ఇక్కడ స్టైల్ వచ్చా నీకు? వెస్టర్న్, ఫోక్, మాస్, కాంటెంపరరీ వచ్చు, మొత్తం వచ్చు. కంటెంపరరీ వచ్చు, అండ్ ఫోక్ వచ్చు, హిప్ హాప్ వచ్చు, సాల్సా వచ్చు. ఓకే. యా. నువ్వు ఇంతవరకు ఏ సాంగ్స్ చేసినావు, ఏవేవి కొరియోగ్రాఫ్ చేసినావు, డాన్సర్గా ఏవేవి చేసినావు? డాన్సర్గా నేను ఇప్పటికీ ఏది ట్రై చేయలేదన్న. చిన్న అంటే నార్మల్గా నేను అప్పుడప్పుడు చేసుకుంటూ వచ్చా కదా తప్ప, అది నేను ఆన్ ది స్క్రీన్ చేయలేదు. ఆఫ్ ది స్క్రీన్ రిహర్సల్స్లో చేసా తప్ప. వై? బికాస్ నాకు నా చిన్నప్పటి నుంచి ఆశ ఏంటంటే నేను కొరియోగ్రాఫర్ కావాలి. సో నేను ఇప్పుడు ప్రజెంట్గా 3 మూవీస్ చేస్తున్నాను. ఆ నేమ్స్ ఇప్పుడు రిలీజ్ చేయదు కాబట్టి నేను 3 మూవీస్ చేస్తున్నా ఇప్పుడు కొరియోగ్రాఫర్గా, సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్గా 3 మూవీస్ చేస్తున్నా ఇప్పుడు, వితౌట్ ఎన్ కార్డ్. వితౌట్ కార్డు ఎవరన్నా సినిమా కొరియోగ్రాఫ్ చేస్తే సెన్సార్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మరి ఎట్లా, ఎట్లా అవకాశం? చిన్న ప్రొడక్షన్ నుంచి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో మనకు తెలియదు. బట్ నాకు ఒక నేమ్ రావాలని చెప్పి నేనైతే నా ప్రయత్నం నేను చేస్తున్నా. నువ్వు డాన్సర్గా చేయలేదు, యా, డైరెక్ట్ కొరియోగ్రాఫర్ ఎట్లయినావు? డాన్సర్ ఒకరి దగ్గర చేసి లొంగి చేయాలని ఆ థాట్ నాకు నచ్చలేదు. సో నేను ఒక 2 ఇయర్స్ తగ్గాను. ఎవరి దగ్గర అసలు ఇండస్ట్రీకి టచ్ లేకుండా నా ఇంట్లో నేను నేర్చుకొని నా పరంగా నా స్టైల్ని నేను ఇంప్రూవ్ చేసుకొని వచ్చాను. ఓకే. ఒకరి దగ్గర వర్క్ చేయడం ఎందుకు, నాది నేను ఓన్గా వస్తా. ఓన్గా ఎట్లా? నా టాలెంట్ నేను ఇంప్రూవ్ చేసుకొని వస్తాను. ఎంతవరకు చదువుకున్నావు తమ్ముడు? నేను 7th ఫెయిల్. 7th ఫెయిల్. యా. ఇప్పుడు ఒక సాంగ్ షూట్ చేయాలంటే యా, ఏమేం పడతాయి? కామన్గా కెమెరా, ప్రాపర్టీ, డాన్సర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ వీళ్ళు గ్రీన్ మ్యాట్లో షూట్ చేయాలి. చేద్దాం. లైటింగ్ ఎట్లా సెటప్ చేస్తావు? సారీ, నేను చేయలేదు ఇప్పటివరకు. ఏం చేయలేదు, ఓన్లీ అవుట్డోర్ షూట్స్ వరకే చేశాను. ఓకే.
అది నేను మూవీ పరంగానే చెప్తున్నా మీకు, ఇప్పుడు చేసినవి మాత్రమే చెప్తున్నా మీకు. ఓకే, ఒక సినిమా నేను మూడు సాంగులు కొరియోగ్రఫీ చేస్తున్నాను. ఓకే, నీకు వర్క్ ఇచ్చినోడిని తిట్టాలా, వర్క్ రాకున్నా పోయి నేను కొరియోగ్రాఫర్ అని చెప్పుకున్నందుకు నిన్ను తిట్టాలా? నాకు వర్క్ రాదని మీరు ఎలా అనుకుంటున్నారు? నీ వర్క్ చూపి నాకు. డైరెక్ట్గా మీరు నేను వర్క్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని సెట్లో పిలుస్తా. నేనేమంటున్నా, నేను ఒక ప్రొడ్యూసర్గా నేను నీకు సాంగ్ ఇవ్వాలంటే నీ దగ్గర డెమో లేని నీకు నేను ఎట్లా సాంగ్ ఇస్తా? నేను అడుక్కున్నా మిమ్మల్ని ఎట్లా? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాదేందో నేను ఆపర్చునిటీ నేను నిరూపించుకుంటాను, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్ అని చెప్పి నేను అడుక్కున్నా మిమ్మల్ని. నేను ఏమంటున్నా, రైట్, నువ్వు అన్న పాయింట్ కరెక్టే. యా, నువ్వేంటో తెలియకుండా అడుక్కుంటే ఎవడు అవకాశం ఇస్తాడు? ఒక సాంగ్ షూట్ చేయాలి, ఒక సినిమా సాంగ్ షూట్ చేయాలంటే ఫర్ డే మినిమం 15 to 20 lakhs అవుతుంది. అవునా? నువ్వు ఒక రోజు షూటింగ్ మొత్తం ఖరాబ్ చేస్తే అది ఎడిటింగ్లోకి వచ్చేసరికి మొత్తం ఖరాబ్ అయితే ఎవడు బాధ్యత? ఒక చిన్న సెగ్మెంట్ అన్నా మీకు, ఇది ఏదో పెద్ద ప్రొడక్షన్ మీరు ఆలోచించే మాటలలో పెద్ద ప్రొడక్షన్ 1 day 20 lakhs అలా కాదు, చేసేది చిన్న ప్రొడక్షన్ కానీ ఇవ్వాల్సింది పెద్ద బ్లాస్ట్ అన్నట్టే. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ మాకు తెలిసిన, మేము ఏవైతే 3 సినిమాలు చేస్తున్నామో దానిలో ఇలాంటి ప్రొడ్యూసర్సే ఉన్నారు. వాళ్ళే 30 lakhs 1 crore పెట్టిన వాళ్ళు లేరు. 20 lakhs 30 lakhsలో FX3 కెమెరాతో ఒక మంచి కంటెంట్ తీద్దాం, దాంట్లో వీడు ఇంత హీరో ఎవరు? హీరో కాదు, సింగిల్ అమ్మాయి. ఒక్క సినిమాలో ఎన్ని సాంగ్స్ చేస్తున్నావు? ఒక సినిమాలో 2 songs చేస్తున్నా, అండ్ ఇంకో సినిమాలో ఒక 1 song చేస్తున్నా, అండ్ లాస్ట్ సినిమాలో వచ్చేసి 3 songs చేస్తున్నా. ఓకే, ఒక్క వీడియో కూడా లేదా నీ ఫోన్లో నువ్వు చేసిన డాన్స్ది? డాన్స్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూపి నాకు. ఎందుకు డాన్స్ వీడియోస్ ఎవిడెన్స్ అడుగుతున్నానంటే, ఈయన మాట్లాడే మాటలు కావచ్చు, అది కావచ్చు, చాలా రూడ్గా. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, తెలుగు రియాలిటీ షోలలో కావచ్చు, ఎక్కడ ఈయన వర్క్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనంటే, బాంబేలో నాకు స్టూడియో ఉంది, బాంబేలో నేర్చుకుంటా అంటున్నాడు. ఈయనది వచ్చేసి కర్ణాటక. ఎస్, ఎందుకంటే చూడాలి కాబట్టి. ఏది చూడకుండా ఇప్పుడు ఈయన డాన్సరా కాదా, అసలు చాలా మంది క్లారిటీ లేదు, అసలు డాన్సరే కాదా అంటున్నారు. నార్మల్గా మన రీల్స్ పర్టికులర్గా షూట్లో చూసింది కాదు. దానిలో చాలా తక్కువ ఉన్నాయి అన్న. ఓకే, ఇప్పుడు నువ్వు చేసింది జస్ట్ ఫర్ రీల్స్. ఒక డాన్సర్ అనాలన్నా, లేదంటే ఒక కొరియోగ్రాఫర్ అనాలన్నా, ఒక ఫుల్ ఫ్లెక్స్డ్ గా ఒక 4 minute సాంగ్ చేయాలి. ఎందుకంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, నీకు ఆఫ్ నాలెడ్జ్ ఉంది అనేది అర్థమైంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చిండో నీకు ఐడియా ఉందా? చాలా చిన్న తక్కువ చేసిన నుంచి వచ్చాడు, డీలో నుంచి. మనకి తెలిసినంత వరకు, నాకు తెలిసినంత మట్టుకి, మీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు, పబ్లిక్ ఎంత తెలుసు నాకు అంతే తెలుసు. అంత లోతుగా మనం వెళ్ళలేదు, ఎప్పుడు అంతా డిస్కస్ చేసుకోలేదు. ఒక మనిషి గురించి డిగ్రేడ్ గా మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంది, మన రేంజ్ ఏంది అనేది చూసుకోవాలా వద్దా? దేనికన్నా ఇప్పుడు కళ్ళ ముంగ నేను చూసినప్పుడు దాని గురించి నేను నా స్థాయి నేను ఆలోచించుకుని, ఇప్పుడు నీ బాధంతా ఏంది, రాయే పోయి అన్నాడు అమ్మాయిలు అనేది, అదే కదా? అమ్మాయిలతో రాసిగా మాట్లాడితే ఏ కొరియోగ్రాఫర్ అయినా అక్కడ ప్రశ్నించే అంత లేదు ఏ డాన్సర్కి. 100% మాట్లాడతారని నేను అంటున్నా. మాట్లాడారు ఎవరు? ఎందుకు? మీరు ఒక్కరిని చూపియండి నాకు. ఎందుకు మాట్లాడారు? మీరు ఒక్కరిని చూపియండి, నేను ఇక్కడ నుంచి తలదించుకుని 100కి 200% బికాస్ ఆఫ్ నేను కొరియోగ్రాఫర్ని. ఓకే, నేను కొరియోగ్రాఫర్ని, ఓకేనా? నేను సినిమాలు చేసిన, నేను డీలే చేసిన, శుభ్రాంతకు అసిస్టెంట్గా చేసిన, చెప్తున్నా కదా. ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి, వాళ్ళకున్న బాండింగ్ కావచ్చు, ఓకేనా? మామూలు ఫ్రెండ్స్ని ఏమే అనే వర్డ్స్ అనేది కామన్ వర్డ్స్. దాన్ని మన స్లాంగ్ అనిపిస్తుంది కదా. స్లాంగ్ ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్, నేను కామన్ గా బ్రదర్ అంటేనే నీకు ర్యాష్ గా అన్నట్టు ఉంటుంది. నా వాయిస్ అట్లాంటిది. జానీ మాస్టర్ అట్లనే ఉండొచ్చు అని ఎందుకు అనుకోలే? అది ఒక్క అమ్మాయితో అంటే పర్వాలేదు అన్న, ప్రతి ఒక్క అమ్మాయితో పర్టికులర్ గా అమ్మాయిలతోనే ఉంటుంది. మరి ఎందుకు ఇన్ని మాట్లాడుతున్నావు కదా నువ్వు? ఒక్క అమ్మాయి కూడా ఇంతవరకు ఇష్యూ అయింది కదా, ఒక్క అమ్మాయి కూడా బయటకు వచ్చి జానీ మాస్టర్ ఇట్లాంటి వాడు అని ఎందుకు చెప్పలేదు? రాలేరు ఎవరు. ఇప్పుడు అవి కాకపోయినా కానీ ఎవరు రాకపోతుండే. ఈ అమ్మాయి కూడా రాలేదు ఇన్ని రోజులు, ఈ అమ్మాయి కూడా రాలేదు. 4 years నుంచి ఈ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ ఏదైతే పెట్టిందో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు రాలేదు. ఈ అమ్మాయితో ర్యాష్ గా రాయపోయా అన్నప్పుడు చూసినావా? చూసినా నేను గంగులు సాంగ్ లో, మన సత్య మాస్టర్ స్టూడియోలో జానీ మాస్టర్ వచ్చినప్పుడు చూసా. ఏం జరిగింది అక్కడ? మాస్టర్ అమ్మాయితో ర్యాష్ గా మాట్లాడడం కానీ, ర్యాష్ గా మీన్స్ సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్. నేను చెప్తున్నా, రావే పోవే అనే కంటెంట్ వరకే నేను విన్నా, దాని గురించే నేను చెప్పా. ఇప్పుడు రావే పోవే అనేది వాళ్ళు క్లోజ్. ఇప్పుడు ఎవరినైనా ఏదైనా నువ్వు ఉన్నావు తమ్ముడు, నేను తమ్ముడు అంటున్నా, నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తే ఏం రా అంటే నీకు నాకున్న బాండింగ్ కదా, అది వాళ్ళ బాండింగ్ అని అనుకోవచ్చు కదా. మీరు నేను బాయ్ అన్న నడుస్తుంది, అది
ఆ అమ్మాయిని ఎలా అంటారు? ఆ అమ్మాయి ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేయడానికి వచ్చింది, మీరు ఎంత వాల్యూ ఇస్తారో ఆ అమ్మాయికి అదే వాల్యూ తిరిగి మీకు ఇస్తుంది కొరియోగ్రాఫర్ అన్నట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ వాల్యూ ఇవ్వలేదని చెప్పలేదా? ఎక్కడ ఎక్కడ? ఇప్పుడు నీ పాయింట్ అంతా ఏంది? అమ్మాయిని అరాజ్ చేసిండు, అవును, జానీ మాస్టర్ చెడ్డోడు, అవును, అదేనా? అవును. ఎట్లా చెడ్డోడు నాకు చెప్పు. ఇప్పుడు ఎట్లా చెడ్డోడు అంటే అమ్మాయిలతో మాట్లాడే ప్రవర్తన లేదు అని చెప్పి నేను క్లారిటీ చెప్తాను. ఎందుకంటే అమ్మాయిలతో ప్రవర్తన మంచిగా లేని క్యాండిడేట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఎట్లా అయింది అనుకుంటున్నాం అన్న? చాలా ఇప్పుడు మనం ఎవరు ఇంతమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, ఏ ఒక్క కొరియోగ్రాఫర్ పేరు బయటికి రాలేదు. దేనికి? ఇప్పుడు ఇలా ఫ్రెండ్షిప్ గా చాలా మంది ఉంటారు, చాలా మంది కొరియోగ్రాఫర్స్ గారు కూడా అసిస్టెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళది ఎందుకు పేరు బయటికి రాలేదు? ఎవరిది? ఇక లేనిది రావచ్చు, రేపు ఇంకోరిది రావచ్చు. మరి ఆ రోజు కూడా మీరు ఇలానే మాట్లాడతారేమో. 100%. మరి నీలాంటి తెలివిదక్క దద్దమ్మలు వచ్చి క్వశ్చన్లు చేసినప్పుడు 100% ఇదే క్వశ్చన్ వేస్తా అంటున్నా, సీరియస్గా చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గుర్తుపెట్టుకో, ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఆయన తప్పు చేసిండా లేదా ఇంకా డిక్లరేషన్ అవ్వలేదు. అయిందా? అవ్వలేదు కదా. అమ్మాయిని ఇట్లా చేసేసిండు, అట్లా చేసేసిండు, ఇవన్నీ ఇప్పుడు నేను మీ విషయాలే మాట్లాడుతున్నా. అంటే మీరు ఒక చిన్న మేబీ నీకు అసలు అవగాహన లేదు. 100% చెప్తున్నా. నీకు తెలుగు డాన్సర్స్ ఎవరెవరు ఏందనేది కూడా నీకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యూనియన్ గురించి అలా పట్టించుకున్నా, నాకు ఒక యూనియన్ గురించి కాదు, నీకు ఇక్కడ ఉన్న డాన్సర్ల గురించి కూడా 1.1% నీకు తెలియదని నేను అంటున్నా. ఎలా అంటారు చెప్పు, తెలిస్తే. మీరు క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తాను. నేను క్వశ్చన్ అడిగిన కానీ నీకు తెలియదు ఏ డాన్సర్ గురించి అని నేనే అడుగుతాను. అంటే ఏ పరంగా తెలియదు అంటున్నా నేను. నీకు తెలిసింది ఏందో నువ్వు చెప్పు. నాకు తెలిసింది ఏంటంటే ఒక వర్కర్, ఒక డాన్సర్ వచ్చినప్పుడు మన దగ్గరికి ఆయన కావాల్సింది ఏంది? పేమెంట్ అండ్ ఒక మంచి ఇజ్జత్. ఆయన వర్క్కి మనం ఇజ్జత్ ఇవ్వడం ఆయనకు కావాలి. సో దాన్ని మనం అవకాశంగా తీసుకొని నువ్వు ఇది రాబోయే అది రాబోయే అని చెప్పి మాట్లాడొద్దు. నేను అది చెప్తున్నాను. నువ్వు ఒక కొరియోగ్రాఫర్, అవును, 10 మంది డాన్సర్లు నీ ముంగట, అవును, నేను ఒక ప్రొడ్యూసర్, అవును, నీకు 2 daysలో ఈ సాంగ్ అయిపోవాలని నేను ఇచ్చిన, అవును, నీకు అందులో ఒక 2 డాన్సర్లు కావచ్చు, ఒక డాన్సర్ కావచ్చు, ఊకే మిస్టేక్ చేస్తుంటే మధ్యలో ఉన్న హీరోకి ఏం చెప్తాడు, హీరోయిన్కి ఏం చెప్తావు, డాన్సర్లు ఏమన్నా మంచిగా చేసినావు నానా, ఇంక అట్లనే మిస్టేక్ చేయంటావా? పక్కన అసిస్టెంట్ని నేను తిరుగురా అని చెప్పాలి పెట్టలేదు కదన్న. పక్కన అసిస్టెంట్ని నువ్వు నార్మల్గా తిరుగురా అని చెప్పలేదు కదా. వాడు డాన్సర్స్కి నేర్పిస్తాడు, మెయిన్ కొరియోగ్రాఫర్ అయినా కానీ డాన్సర్స్కైనా నేర్పిస్తాడు, అండ్ హీరోయిన్కి పర్టికులర్గా నేర్పిస్తాడు. అది మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఓకే, నేర్పిస్తాడు కదా. అవును, నేర్పిస్తాడు కదా. ఒక మనిషిని కావాలని మైండ్లో పెట్టుకుని ఎవరు తిట్టారు కదా, మిస్టేక్ పోతే వర్క్ మీద ఉన్న ప్రెజర్తో తిడతారు. అవును, అట్లనే తిట్టిండని ఎందుకు అనుకోవట్లేదు? అట్లనే తిట్టిండి అంటే అన్న, ఇప్పుడు కామన్ గా చాలా % వరకు అమ్మాయిల మీద ఎందుకు వస్తుంది కొరియోగ్రాఫర్స్ కి? ఏమొచ్చింది? ఇప్పుడు అమ్మాయిలను తిట్టడం ఎందుకన్నా? అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఏం తిట్టారు అమ్మాయిలని? రావే పోవే అన్నమాట. ఇప్పుడు రావే పోవే అనేది నేను ఏమంటున్నా బ్రదర్, అనకూడదు, కానీ వాళ్ళకున్న ఫ్రీడమ్ అని అనుకోవచ్చు కదా. ఫ్రీడమ్ ఎట్లయితే ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని నిజంగానే జానీ మాస్టర్ ఇట్లాంటోడు చూసినావా? నేను దగ్గర నుంచి చూసిన దాని గురించి మాట్లాడా అంతే. దాని జానీ మాస్టర్ అమ్మాయిల్ని వాడుకున్నది చూసినావా? లేదు, చూడలేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక పేరున్న కొరియోగ్రాఫర్ని, ఆఫ్టర్ ఆల్ తాడు బొంగరం లేనోడి నువ్వు ఒక పెద్ద కొరియోగ్రాఫర్, ఇప్పుడు నీకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి అన్నావు కదా. అవును, ఎందుకు చేయరు ఫేక్ కాల్స్? ఇట్లాంటి నువ్వు ఇంటర్వ్యూలలో కూర్చొని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఫేక్ కాల్స్ ఎందుకు చేస్తారు? ఒకవేళ జానీ మాస్టర్ నిజాయితీ పరుడు, నిజాయితీ అయిన పర్సన్ అయితే నువ్వు సీదా ముఖం కూడా రావాలా? జానీ మాస్టర్ అమ్మాయిలను రాయపోయా అనేది 100% తప్పు అనుకుందాం. అవును, ఇన్ని మాట్లాడినోడివి ఆయన చేసిన మంచి పనులు తెలియదా నీకు? మంచి పనుల గురించి ఎవడు పట్టించుకుంటాడు అన్న ఇప్పట్లో? నాకు కావాల్సింది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ చెప్తాను. నీకు కావాల్సింది ఏంది? జానీ మాస్టర్ గురించి ఏదో ఒకటి 4 మాటలు మాట్లాడితే నేను ఫేమ్ అవుతా. ఫేమ్ నాకేమొచ్చిందన్న ఈ ఇంటర్వ్యూ నుంచి అయినా కానీ, ఏ ఇంటర్వ్యూ నుంచి అయినా నాకు ఫేమ్ ఏమొచ్చింది? దేనికి వచ్చి ఇంటర్వ్యూ? రూపాయి అని వచ్చిందా నాకు? ఎవరికి 1 రూపీ రాదు బ్రదర్. మరి అర్థమైందా? నేను ఏమంటున్నా, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మొత్తం తెలుసుకోనన్నా మాట్లాడి. నేను ఏమంటున్నా, ఇంతమంది డాన్సర్లు ఉన్నారు తమ్ముడు, ఎవరు మాట్లాడండి, నువ్వు ఒక్కడివే ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాను. నాకు నేను చూసింది మాట్లాడుతున్నా. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన డాన్సర్ ఏం చూసినావు? ఆయన దగ్గర నువ్వు డాన్స్ నేర్చుకోలే, ఆయన దగ్గర డాన్సర్ గా చేయలే. అవును, నన్ను చూస్తే నీకేమనిపించింది? మీరు చూస్తే మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, మీ క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ ఇస్తా? మీరు ఇప్పుడు జానీ మాస్టర్ ఎందుకు నిందలు ఇస్తున్నారు మీరు అడుగుతున్నారు. 100% అడుగు. మీరు నిందలు అన్నట్టు అడుగుతారు. నేను నిందలు అనట్లేదు, అంటే నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. నాకేం ఇప్పుడు తెలియదు అంటే అన్న, ఒకటి నేను చాలా లోపలికి వెళ్ళలేదు అని చెప్పి మీకు అంత క్లారిటీ చెప్పాను. నేను ఆయనతో వర్క్ చేయలేదు, అండ్ ఇంకొకటి నేను ఆయన దగ్గర డాన్సర్ గా చేయలేదు. నేను ఒక యూనియన్ మెంబర్షిప్. నువ్వు ఆయన దగ్గర కాదు, ఎవరి దగ్గర చేయలే. నేను యూనియన్ లోనే వర్క్ చేయలేదు. నేను యూనియన్ పక్కన పెట్టు, ఇక్కడ ఉన్న యూనియన్ కాకుండా డీలో కావచ్చు, వీటిలో వర్క్ చేసినా చేయలేదు. మరి ఏం చేయనోడివి? అంత పెద్ద కొరియోగ్రాఫర్ గురించి నువ్వు కనీసం డీలే చేసి ఉన్నా, లేదంటే ఏదో విధంగా పరిచయాలు ఉన్నా, నీకు ఓవరాల్ గా హైదరాబాద్ లో నీకు డాన్సర్లు ఎంతమంది పరిచయం ఉన్నారు? నాకు కామన్ గా మన నార్మల్ డాన్సర్స్ పరిచయం అన్న, యూనియన్ పరంగా పరిచయం లేదు. యూనియన్ కాదు, డీలే చేసిన వాళ్ళు. డీలో అంత లేదు. నేను ఓపెన్ చెప్తున్నా కదన్న,
నేను అనేది నాకు తెలిసిన డాన్సర్స్ని మట్టుకే తీసుకుంటా. యూట్యూబ్ సాంగ్స్లో చేస్తుంటారు కదా, ఆ డాన్సర్స్ని మట్టుకే తీసుకుంటా. ఎందుకంటే నీకు కొరియోగ్రఫీ రాదు కాబట్టి. ఎందుకు రాదు? ఇప్పుడు సరే మీకు ఇంత శాంపుల్ కావాలంటే అన్న శ్రీధర్ బనాలా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. దాంట్లో నా ఒక 2 minutes ప్రోమో ఉంటుంది, ఒక 2 songs ప్రోమోస్ ఉంటాయి. అది ఓటీటీలో MX Playerలో రిలీజ్ అవుతుంది, మీరు చూడండి. నా కొరియోగ్రఫీ రాదని మీరు అప్పుడు అన్నా కానీ నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే రాదు అనేది నేను డిక్లరేషన్ ఎందుకు చెప్తున్నా అంటే నిజంగానే నీకు రాదు కాబట్టి చెప్తాను. ఎందుకు రాదనుకుంటున్నారు కదా? రాదు అన్న. ఇప్పుడు ఒక పర్టికులర్ రీజన్, ఇప్పుడు కనీసము నువ్వు రీల్స్ లో చిన్న ముక్క చూపించినావు, అవును, అది ఎవరైనా చేస్తారు. అది ఎవరైనా ఆ ముక్క వేసినంత మాత్రాన వాళ్ళు డాన్స్ మాస్టర్లు అయిపోరు, సినిమాలకు కొరియోగ్రఫీలు చేయరు. పర్టికులర్ గా ఇప్పుడు సినిమా కొరియోగ్రఫీ మీరు చేస్తున్నప్పుడు వీడియో మీరు తీసుకుంటారా? ఎవరు ఎందుకు తీసుకో? 100% తీసుకుంటారు. ప్రొడ్యూసర్ ఒప్పుకోడు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఒప్పుకోడు? ఎందుకు ఒప్పుకోడు? నువ్వు లీక్ చేస్తావేమో అని చెప్పి మాట్లాడతాడు. చిత్రం సీన్ తోని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, నేను నెట్ బాల్ మూవీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, జస్ట్ ఫర్ చేంజ్ అంతక్కడే జరిగింది. మేము తీసుకోలేదన్న. మరి మీకు లేదు కాబట్టి తీసుకోలేదు. లేదంటే అన్న మేము తీసుకోలేదు. మేము మాట్లాడే విధానంలో అర్థమవుతుంది, నీకు నాలెడ్జ్ లేదన్న విషయం అర్థమవుతుంది. ఓకే, నీకు ఓవరాల్గా జానీ మాస్టర్లో నీకు ఏం అర్థమైంది? జానీ మాస్టర్ ఒకప్పుడు చిన్న స్టేజ్ నుంచి నేను వచ్చా, నాకు డాన్స్ రాదు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఎదిగాడు. మరి అంత మంచి పేరున్న మనిషి ఇప్పుడు ఇంత అవార్డ్స్ వచ్చిన తర్వాత, ఇంత అమౌంట్ వచ్చిన తర్వాత, ఒక మంచి పేరు వచ్చిన ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఇలా ఒక అమ్మాయి గురించి అని చెప్పి తెలిసిన తర్వాత ఈసారి మన ముంగడు కూడా చాలాసార్లు అయినాయి. ఒక 4-5 సార్లు మన ముంగడు కూడా అమ్మాయిలతో మాట్లాడడం అయినాయి. ఎవడు ఎలాగైనా ముంగడు రాడు. ఏ డాన్సర్ అయినా కానీ అన్న, నేను ఓపెన్ చెప్తున్నా, మీరు అడిగే క్వశ్చన్స్కి నేనైనా కానివ్వండి, ఇంకోసారి ఇంటర్వ్యూ ఇవ్వండి, కింద మీద అడుగుతుండే ఎందుకు అవసరం వెళ్ళడం అవసరం అని చెప్పి నేనే అనుకుంటా. ఓపెన్ చెప్తున్నాను, అనిపించింది కదా, కింద మీద అడుగుతాను ఎందుకు వెళ్ళడం అనిపిస్తుంది. కానీ ఓపెన్ చెప్పాలంటే ఏ డాన్సర్ ముంగడు రాడు. మీరు చేశారంటారు కదా, మీ డాన్సర్స్ ఒక 10 మంది కూర్చోబెట్టండి. దేని గురించి? ఇక్కడ జానీ మాస్టర్ ఇష్యూ గురించి ప్రతి ఒక్కరు పాజిటివ్గా చెప్తాడు. ఎందుకు పాజిటివ్ చెప్తారు అనుకుంటున్నావు? వాడు ఎందుకంటే భయపడతాడు అన్నాడు, ఇండస్ట్రీలోకి వెళ్ళి తీసేస్తాడు. ఇప్పుడు నాకైనా కానివ్వండి ఫేక్ కాల్స్ ఎందుకు వచ్చినాయి నాకు? లాస్ట్ టైం చైతన్య మాస్టర్ ఇంటర్వ్యూ ఇచ్చాను, డీలోకి నన్ను రానివ్వలేరు. ఏం చేద్దాం, నీకు డాన్సర్ రాదా? ఏం చేస్తావు డీలో పోయి? నేను వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చా అన్న, చాలా కొట్లాడాలని. ఎవరికి ఇచ్చిన ఆడిషన్స్? డీలో నార్మల్గా ఆడిషన్స్ అయినప్పుడు D14 ఆడిషన్స్ అయినప్పుడు ఆడిషన్స్ కోసం మనం వెళ్తే లైన్లో నించుంటే మన క్యూ ఉంటుంది కదా, ఆ క్యూలో నించుంటే చాలా పెద్ద గొడవలేని. నేను చైతన్య మాస్టర్ గురించి మాట్లాడేంత అవకాశం ఉందా అని చెప్పి, ఇవ్వని గురించి అయినా మాట్లాడానికి అవకాశం అవసరం లేదు. చైతన్య మాస్టర్ గురించి? చైతన్య మాస్టర్ మంచోడు. దానికి ముందు నాకు కాల్ చేశాడు. దానికి ముందు అంటే నేను యాక్చువల్ ఇప్పుడు మీకు దాని పరంగా నాకు ప్రూఫ్స్ ఉన్నాయి. మాస్టర్ దానికి ముందు నాకు మెసేజ్ చేసి, నెల్లూరులో ఒక ఈవెంట్ ఉంది రా మహేష్, మరి చేద్దామా అని చెప్పేసి మాట్లాడాడు. చేద్దాం మాస్టర్ అని చెప్పేసి అన్న. అది ఎప్పుడు 1 week ముందు, ఆయన చనిపోక ముందు ఒక 1 week ముందు. అసలు నాకు డీలో ఎవరు పరిచయాలు లేవన్నావు కదా నువ్వే. చైతన్య మాస్టర్ అనే పర్సన్ నాకు చాలా లైక్ ఈవెంట్ల పరంగా మన ప్రీలీజ్ ఈవెంట్లు చేస్తాం చూడండి అన్న, అక్కడ పరిచయం. నాకు డీలో ఇప్పటికి ఓపెన్ చెప్తున్నా, నాకు డీలో ఏ కొరియోగ్రాఫర్ పరిచయం లేదు. ఏ ప్రోగ్రామ్ చేసినావు అంటే అర్థం కాలేదు. ఏ ఈవెంట్స్ ఏవేవి చేసినావు? నేను కామన్ చేసింది పుష్ప 2 ఒకటి, అండ్ డాన్సర్గా చేసినావు? డాన్సర్గా ఎవరు కొరియోగ్రాఫర్? ఎవరు నీకు? సత్య మాస్టర్ దగ్గర ఒక 2-3 ఈవెంట్స్ చేశాను. దానిలో అంత క్లారిటీగా నేమ్స్ గుర్తులేవు అనమాట. పర్టికులర్గా అయితే పుష్ప 2 చేశాను, పుష్ప 1 పర్టికులర్గా పుష్ప 1 చేశాను. ఓకే. అండ్ భీమ్లా నాయక్ కూడా చేశాను. ఓకే. నీకు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు నీకు సత్య మాస్టర్ దగ్గర చేసిన వాళ్ళల్లో ఎవరెవరు క్లోజ్ నీకు? సత్య మాస్టర్ దగ్గర చేసిన పర్సన్స్లో నాకు సునీల్ అన్న కొంచెం నాకు తెలుసు, బట్ అయినాక నేను తెలియదు. ఓపెన్ చెప్తాను, ఎందుకంటే నేను చేసి వెళ్ళిపోయాడు కాబట్టి మాస్టర్ దగ్గర. అన్న ప్రవర్తనలలో నేను చాలా చూస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకడు ఎవరికి ఎట్లా ఇజ్జత్ ఇస్తుండు, ఒకడు తొక్కనికి వస్తుండా లేపనికి వస్తుండా, అది నేను చాలా గమనిస్తాను. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా, నీ ఓవరాల్ ఎజెండా ఏంది? ఫేమ్ అయిదామని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇట్లా ఫేమ్ అయిదాం అనుకుంటున్నావా? జానీ మాస్టర్ కాంట్రవర్షియల్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి డిస్కషన్ చేస్తే నాకు హైలైట్ అవుతుంది అనుకున్నావా? నిజంగానే వాస్తవంగా ఎవరైతే అమ్మాయి అయిందో అమ్మాయికి అన్యాయం జరిగిందని అంటున్నావా? నేను అమ్మాయికి అన్యాయం జరిగిందని అంటున్నా. ఇంకొకటి మీకు క్లారిటీ ఇవ్వడం ఏంటంటే, ఫేమ్ అవ్వడం కోసం అంటే మీరు తప్పు అనుకోకండి, మిమ్మల్ని అనట్లేదు నేను. ప్రతి ఒక్క రోడ్ మీద నా కొడుకు కూడా కామెంట్లు పెడుతుండు, ఫేమ్ అవ్వడం కోసమే చేస్తుండు అని చెప్పేసి. ఒకటి ఈ ఇంటర్వ్యూ నుంచి అయినా ఏ ఇంటర్వ్యూ నుంచి అయినా కానీ నాకు ఒక సాంగ్ రాలేదు, పోనీ ఒకటి వచ్చి నా దగ్గర సెల్ఫీ తీసుకోలేదు, పోనీ నాకు ₹1 కూడా దానము చేయలేదు. సో నాకు ఎలాంటి ఫేమ్ రాలేదు. అది ఓకే. అమ్మాయికి ఎట్లా ఏ పరంగా అన్యాయం జరిగింది అనుకుంటున్నావు? హరాస్ చేశాడని చెప్పేసి ఆ అమ్మాయి అంత ఓపెన్గా కంప్లైంట్ పెట్టినప్పుడు నాకేమనిపించింది అంటే, పేరు వచ్చింది, ప్రెసిడెంట్ అయ్యాడు, ఆ పేరుని మిస్యూజ్ చేసుకుండేమో. ఎప్పుడు చేసిండు అనుకుంటున్నావు? పేరు వచ్చిన తర్వాత. అమ్మాయి కంప్లైంట్లో మీ క్వశ్చన్ నేను చెప్తాగండి. 17 years ముందు నుంచే ఇలా నన్ను రేప్ చేశాడు అవి అని చెప్పేసి చెప్పింది కదా, మరి అప్పుడు ఏం చేస్తున్నావు, అప్పుడు నీకు తెలీదా అని చెప్పేసి మీరు అడుగుతారేమో. నేను అది అడగాలనుకోలేదు. చెప్పండి. అది అడగాలనుకోలేదు. చెప్పుడు నేను ఏమంటున్నా,
అమ్మాయి రేప్ చేశాడని చెప్పింది. అవును. అవునా? ప్రూఫ్స్ ఏవి? ఆ అమ్మాయి మొబైల్ అన్నీ ఉన్నాయని చెప్పింది కదా. ఏవి మరి? ఎక్కడ? అమ్మాయి సబ్మిట్ కూడా చేసింది అన్నది కదా అన్న. ఎక్కడ? పోలీస్ స్టేషన్, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఏం సబ్మిట్ చేసిందని చెప్పింది? నా దగ్గర చాట్ ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన చేసిన కాల్ రేప్ చేస్తుంటే అని వీడియో తీస్తారా? అలా కాదు, నార్మల్గా లైక్ ఎలా అంటే లాజికల్ గా ఒక కొరియోగ్రాఫర్ గా మాట్లాడుకుందాం. నువ్వు ఒక కొరియోగ్రాఫర్వి, నీకు లేడీ అసిస్టెంట్ ఉంటుంది. అవునా? 2007 అంటే మేబీ 2024 8 years జర్నీ. 2017 నుంచి అరెస్ట్ చేస్తున్నాడు, వాస్తవంగా అరెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. 2024 దాకా ఎందుకు ఆగింది అనుకుంటున్నావు? ఆ అమ్మాయి తన ఫ్యామిలీనైనా కానీ దేన్నైనా కానీ తన పేరునైనా కానీ రోడ్డు మీద తీసుకురావాలనుకోలేదని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీకు వచ్చిన డౌట్ నాకు వచ్చింది. నేను చాలా పరంగా కూడా ఇదే క్వశ్చన్ వేసా అమ్మాయికి, ఏంటంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు బయటికి రాంది, ఈ రోజు ఎందుకు బయటకు వచ్చావమ్మా అని చెప్పి నేను అడిగాను. ఎవరిని అడిగినావు? ఇంటర్వ్యూలలో నువ్వు ఎందుకు రాలేదు బయటికి, మరి ఇన్ని రోజులు హెరాస్ చేస్తుంటే నువ్వు ఎందుకు కామ షో కూర్చున్నావు అని చెప్పేసి అంటే అక్కడ కామన్గా నాకు తెలిసింది ఏంటంటే కామన్గా ఏ అమ్మాయి ఉన్నా కానీ ఎవరు ముంగడికి రారు. ఇప్పుడు ఏ అమ్మాయిని కాదన్నా, నేను ఓపెన్ మీకు చెప్తున్నా, నేను ఈ అమ్మాయి మాట పక్కన పెట్టండి, చాలా మంది డాన్సర్ సఫర్ అవుతున్నారు. ఏమని? ఈ కొరియోగ్రాఫర్స్ కమిట్మెంట్లు అడగడం అయినా కానివ్వండి, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఏ కంపెనీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినోడైనా కానివ్వండి. ఒకటి అడుగుతుంది, ఓన్లీ ఈ సినిమాకి సంబంధించే కమిట్మెంట్లు ఉన్నాయంటవా? ప్రతి ఒక్క వర్క్ లో ఉన్నాయి, ప్రతి ఒక్క వర్క్ లో. నేను ఓపెన్ చెప్తున్నాను అండి, ప్రతి ఒక్క వర్క్ లో ఉన్నాయి. అది ఉండొద్దని నేను మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఫేమ్ గురించో దాని గురించో కాదు. రేపటి రోజు నా చెల్లె వస్తుంది, పోనీ నాకే రేపటి రోజు పెళ్ళి అయింది, కూతురు పుట్టింది, నేను దాన్ని ఇండస్ట్రీలో నేనేం ఎదగలేదు, నేనే నా కూతురుని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చా, దాన్ని ఏదో ఎదిగిద్దామని తీసుకొస్తా, అది బయటికి పోయిన తర్వాత నన్ను ఎవరు ఎదగనివ్వట్లేదు, వీళ్ళు కమిట్మెంట్ ఇస్తేనే ఎదగనిస్తారు అని చెప్పి వాడిని కమిట్మెంట్ ఇచ్చి ఇది ఎదిగింది అనుకోండి, నాకు ఎట్లా ఉంటుంది? ఒకటి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కమిట్మెంట్లు ఇచ్చే హైలైట్ అయ్యారా? సారీ, నేను చాలా తక్కువ మంది కానీ చెప్పేసి అంటున్నా. కొంతమంది ఒప్పుకొని ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. కానీ కొంతమంది ఒప్పుకోక వెళ్ళి ఇడ్లీ సెంటర్లలో కిరాణా సెంటర్లలో వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ లేవా ఇవి? అక్కడ ఎందుకుంటే అన్న, వర్క్ చేసుకుంటే ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర వర్క్ ఉంటుంది. కానీ ఒక గోల్ అనేది సెట్ చేసుకొని వస్తాం కదా మనం. ఏ గోలు? ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా అంటే మీరు అనేది ఏంటంటే డైరెక్ట్ గా ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కమిట్మెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క వర్క్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడ ఎందుకు ఉంటాయని అన్నావు కదా? ఎక్కడ? టిఫిన్ సెంటర్ దగ్గర. టిఫిన్ సెంటర్లో అన్న, ఇప్పుడు నేనున్న ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నా. రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ లో నేను ప్రతి ఒక్క బ్రోకర్ని కలవాలి, ప్రతి ఒక్క పార్ట్నర్ కలవాలి. కాబట్టి ఒక కింద నేను వర్క్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర నేను చేస్తా 100. నాకు పేరు కావాలి, నాకు ఇంకా డబ్బు కావాలనుకుంటే వాళ్ళ దగ్గర 100 చేస్తా నేను. అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయికి ఉన్నది ఒకటే దారన్నా ఎదగాలంటే. ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా అబ్బాయిదే తప్పు ఉంటుందా? ఒక అబ్బాయిగా నేనే చెప్తా. అవునని, అబ్బాయిదే తప్పు ఉంటుందా? అవును. అమ్మాయిది ఉండదు. అమ్మాయి ఉంటే ఎలాంటి విషయాలంటే ఆ అమ్మాయి అవసరం అంతా తీరిపోయిన తర్వాత అగెన్స్ట్ గా మాట్లాడడం. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే అవుతుంది. ఆ అమ్మాయి ఆ స్వార్థాలని తీర్చుకున్న తర్వాత అగెన్స్ట్ గా మారుతుందని చెప్పి. ఎవరు అగ్నెస్ట్ గా మారుతున్నట్టు అనిపిస్తుంది? అమ్మాయా మాస్టరా? అనిపిస్తుంది అనట్లేదు, బయట టాక్. నేనైతే ఓపెన్ చెప్తున్నాను, నాకు ఇప్పుడు అనిపించింది. అయినా రేపు నేను ఒకవేళ ఈ కేసు అబద్ధం అని తేలినా నేను ఇదే మాట్లాడతా. జానీ మాస్టర్ ప్రవర్తన ఇదే ఉండేది, నేను ఇదే అని చెప్పేసి ఓపెన్ చెప్తాను. కొరియోగ్రాఫర్గా ఒక్కొక్కరి యాటిట్యూడ్ ఒక్కొక్కలా ఉంటుంది. శేఖర్ మాస్టర్ది ఒకలా ఉంటుంది, గణేష్ మాస్టర్ది ఒకలా ఉంటుంది, జానీ మాస్టర్ది ఒకలా. జానీ మాస్టర్ కొంచెం షార్ట్ టెంపర్, కొంచెం ఆయన స్టైల్లో ఆయన ఉన్నాడు. దాన్ని పట్టుకొని వచ్చి ఇప్పుడున్న దాంట్లో మీరింత బురద అల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? బురద కూడా తల్లుతురన్నా, అంతే కదా. సరే నేను ఒక్కని రఫ్గా మాట్లాడతాడు మీన్స్, లేదంటే అమ్మ రానా నాన్న బుజ్జి కన్నా అంటారా? అంత వద్దు మనకి. కావాల్సింది అక్కడ ఏంది, వచ్చిరా సరే పేరు పెట్టి వీళ్ళు సరే రావే పోవన్నా ఒక లిమిట్ ఉంటుంది అన్న వర్క్. ఇప్పుడు మీరు అంటారన్నా సాంగ్ లో చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఆ సాంగ్ వరకే పెట్టుకోవాలి ఆ ప్రెషర్స్. నువ్వు సాంగ్ అయిపోయినాక ఎందుకు రావే పోవని పిలుస్తావు? ఇప్పుడు ఆ రోజు ఎప్పుడు అయిపోతుంది? మొత్తం అంతా షూట్ అంతా అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు పిలుస్తావు? ఎవరైనా కానివ్వండి, అసిస్టెంట్ కదా. అసిస్టెంట్ అయితే అంటే అసిస్టెంట్కి వచ్చినా చదువు అయిపోయిందా? అరే ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళిద్దరికి ఆ చనువు ఇస్తే అంటారా ఇవ్వకపోతే అంటారా? అది చెప్పు నాకు. ఇస్తేనే అంటారన్నా. మరి చనువు ఇచ్చిన వాళ్ళకి తప్ప, చనువు తీసుకున్న వాళ్ళకి తప్ప? తీసుకున్న అయినది తప్పు, ఇచ్చిన వాళ్ళది తప్పు. ఫస్ట్ ఎవరు తప్పు అది చెప్పు నాకు. ఇచ్చిన ఏమో తప్పు. మరి ఆమెను క్వశ్చన్ చేయండి. చేశా అన్న, నేను ఏమంటున్నా మీరు నాకు క్లారిటీగా చూడలేదు అనుకుంటా. నేను ప్రతి ఒక్క దాంట్లో ఓపెన్ గా మెన్షన్ చేసిందంటే ఇన్ని రోజులు నువ్వు ఏం చేసావు, పచ్చిగా అడగాలంటే ఇన్ని రోజులు నువ్వు ఏం బీకినావు, ఎందుకు రాలేదు ముందడికి. ఒకవేళ నువ్వు అదే రోజు వచ్చుంటే, అదే రోజు గల్లా పట్టుకుని కొట్టుంటే, ఈ రోజు నేనైనా కానివ్వండి వేరే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు పేరు లేదని చెప్పి నాకు 2017 years అప్పటి నుంచి
ఎక్సెల్ హరాస్మెంట్ చేస్తుంటే బంగారం ఎందుకు కొనిపించుకుంది? ఆ? ఈయనతో ఫ్రెండ్లీగా ఎందుకు ఉంది? వాళ్ళ వైఫ్ కాల్ చేసి నేను జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు ఫోన్ చేసి చెప్పింది? ఆ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా? ఆ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కి కాల్ చేసి నేను జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా? ఓకే, డన్, కరెక్ట్. నేను అందుకే అడిగిన క్వశ్చన్. ఈ అమ్మాయిని రేప్ చేసినట్టుగా ఉన్నాయా మీ దగ్గర ఎవిడెన్స్? రేప్ చేసినట్టు నా దగ్గర లేవు. బట్ ఆ అమ్మాయికి పెట్టిన మెసేజెస్ కానీ ఏదైనా కానీ ఆ అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర కాదు. ఓపెన్ చెప్తున్నా, చూపి అవి. మరి నా దగ్గర లేవు. మీకు క్లారిటీ ఏమి ఇస్తున్నా, నా దగ్గర లేవు, ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలలో మాట్లాడేది ఏ సబ్జెక్ట్ వర్షన్ లో మాట్లాడుతున్నావు? నేను ఆ అమ్మాయి న్యాయం జరగాలని మాట్లాడుతున్నా. ఏం జరిగిందని న్యాయం చేయాలనుకుంటున్నావు? ఆ అమ్మాయి సెక్షువల్ హరాస్మెంట్ అయ్యింది. ఆ అమ్మాయి అంత ఓపెన్ అయ్యిందని చెప్పింది కదా అమ్మాయి. ఇప్పుడు ఏ అమ్మాయి చెప్పిందా అయిందా అది క్లారిటీ చెప్పింది. ఏమని? సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు నన్ను మాస్టర్. నేను తెలియని వయసులో నేను వెళ్ళా. ఆ మాస్టర్ నా మీదకి వస్తున్నప్పుడు కూడా నాకు తెలియని వయసులో అయ్యింది. బట్ వన్స్ నాకు తెలిసిన తర్వాత మాస్టర్ ఇది కరెక్ట్ కాదు, నేను ఇంకా చెయ్యను అన్నప్పుడు అవకాశాలు ఇప్పియలేదు. ఏం అవకాశాలు? కొరియోగ్రాఫర్గా అవకాశాలు కానీ, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కానీ ఇలా ఇప్పియలేదు. అండ్ ఇంకొకటి మీరు చాలా టాక్స్ విన్నారనుకుంటా, అండ్ చాలా సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి పుష్ప 2 సెట్లో జానీ మాస్టర్ వెళ్ళి షష్ఠి మీద చాలా ర్యాష్గా మాట్లాడాడు. అండ్ విశ్వక్సేన సార్ షూట్లో కూడా వెళ్ళి మాట్లాడారు అని చెప్పేసి. మీరు ఈ పెద్ద పెద్ద హీరోస్ ఎందుకో క్వశ్చన్ చేయలేదు? పుష్ప దాంట్లో ఏం మాట్లాడారు జానీ మాస్టర్? పుష్ప 2 సెట్లో షష్ఠి వచ్చేసి సంథింగ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా చేస్తుంది. అంటే నేను ఇది ఓపెన్ చెప్తున్నా ఏంటంటే మీకు, నేను యూట్యూబ్లోనే చూసా, నాకేమో తెలుసు అని మాట్లాడలేదు, యూట్యూబ్లోనే చూసా. ఒక సంథింగ్ ఎవరో సెలబ్రిటీ చెప్పారు ఈ మాట. సో అప్పుడు జానీ మాస్టర్ వచ్చి చాలా దారుణంగా అరిచారు. నేను ఒక ఆర్టిస్ట్ పరంగా చెప్తున్నా అండి, మీరు అలా ఇలా మాట్లాడతారని చెప్పి నాగబాబు సార్ ట్వీట్కి ఈ మేడం రెస్పాండ్ అయ్యారు. ఎవరు? ఆ మేడం పేరు అంత క్లారిటీగా లేదు, మీరు చూడండి ఒకసారి, ఇప్పుడు యూట్యూబ్లో కొట్టి అని చూడండి వస్తుంది. మరి అది ఎందుకు పుకారా అనుకోవట్లేదు మీరు? ఏది? పుష్ప 2 సెట్లో జానీ మాస్టర్ వచ్చి షష్ఠి మీదకి అంత రచ్చ చేశాడని చెప్పేసి వచ్చింది టాక్. నేను ఒక విషయం చెప్పాలా? అది టాక్ అనే నువ్వే అంటున్నావు కదా, నీ నోట్లకే వచ్చింది కదా. అంతమంది టాక్ ఎలా చేస్తారన్నా? ఒక్కరంటే టాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరన్నా నేనన్నా సరే నేను ఒక్కరిని వచ్చా ఫేమ్ కోసం వచ్చా అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు ఎందుకు వచ్చారు? నీ లెక్కనే వాళ్ళు రావచ్చు. ఎవరు వాళ్ళు? వాళ్ళ పేరుంది. ఒక సినిమా, ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, ఒక ఫేమ్ ఉన్న ఆయన, అల్లు అర్జున్ కొరియోగ్రఫీ చేసిండు. అట్లాంటి వ్యక్తి ఒక సెట్లోకి వెళ్ళి గొడవ చేసిండు అని మీరు ఎట్లా నమ్ముతారు? ఎవరు? నేను నమ్ముతా అన్న, వై బికాస్ ఆయన పేరుంది అని దాన్ని మిస్యూజ్ చేసుకుంటాను. పేరున్న వ్యక్తి షూట్ లొకేషన్లో ఏది జరిగినా ప్రాబ్లం అవుతుంది అని తెలియని అంత లోక జ్ఞానం లేకుంటున్నాడు అనుకుంటున్నావా జానీ మాస్టర్? లేదనుకోవట్లేదు. అవునా? ఇంకోటి ఏదో ఇంతకుముందు విశ్వక్సేన సార్ షూట్లో కూడా ఇలానే మిడిల్లో వెళ్ళేసి దాంట్లో కొరియోగ్రాఫర్గా చేస్తుందంట ఈ అమ్మాయి. సో కొరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడు కూడా ఎవరు ఇచ్చారు ఈ అమ్మాయికి ఛాన్స్, నన్ను అడగకుండా ఎలా ఇచ్చారు అని చెప్పేసి కూడా మిడిల్లోకి వెళ్ళి. వాస్తవమా ఇప్పుడు నువ్వు మాట్లాడింది? నేను విన్నంత వరకు అయితే వాస్తవం. షష్ఠి అనే అమ్మాయి ఇండస్ట్రీకి ఎట్లా వచ్చింది? జానీ మాస్టర్ త్రూగా. డీలో చేసుకుంటూ వచ్చినప్పుడు జానీ మాస్టర్ తన టాలెంట్ ని గుర్తించి తీసుకొచ్చాడని చెప్పి నేను అదే తెచ్చాడు కదా. అవును, ఈయన వల్లనే కదా పరిచయాలు అయినాయి. అవును. కార్డు ఎవరు ఇప్పించారు అనుకుంటున్నావు? జానీ మాస్టర్ ఇప్పించాడు అనుకుంటున్నాను. ఎస్. ఒక క్యాండిడేట్ నీ ముంగట ఎంటీ ప్లేట్ పెట్టేసి నీకు అన్నం ఇవ్వకపోతే ఎట్లుంటది? ఇరిటేషన్ కూడా. నీకు ప్లేట్ పెట్టినప్పుడు అన్నం పెడతారు కదా, కంపల్సరీ పెట్టాలి. పెట్టొద్దు అనుకుంటే నీకు ఇవ్వద్దు, అవకాశాలు రానియొద్దు అనుకున్నప్పుడు నీకు కార్డు ఎందుకు ఇప్పించారు అనుకుంటున్నావు? ఆ అమ్మాయి అంత ఓపెన్ గా మనకు చెప్పింది ఏంటంటే అన్న, నాకు కార్డు ఇప్పించి నన్ను యూజ్ చేసుకోవాలని చెప్పి చూశాడు. కార్డు ఎప్పుడు ఇప్పించాడు? మొన్న ఇప్పిస్తా అని చెప్పి కూడా యూజ్ చేసుకున్నాడు అని చెప్పేసి వచ్చింది కదా టాక్. నేను ఏం చెప్తున్నా, ఇప్పిస్తా అని చెప్పి యూజ్ చేసుకున్నాడు, ఇదంతా బుల్షిట్ టాక్ ఇదంతా. నేను ఓపెన్ గా చెప్తున్నా. నేను ఏమంటున్నా, అమ్మాయిది తప్పని నేను డిక్లరేషన్ చేయట్లా. ఇక్కడ జానీ మాస్టర్ తప్పని కూడా డిక్లరేషన్ అవ్వలే. ఇంకా గుమ్మడికాయలు దొంగేవాడు అంటే భుజాలు కొనుక్క చూసుకున్నట్టు ఉంది ఇదంతా. మీరందరూ మాట్లాడేది ఎట్లున్నదంటే, ఇప్పుడు 100% వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారన్న విషయం బయటకు వచ్చింది. అవునా? ఇద్దరికి ఇష్టమైతే రిలేషన్ అంటారు, దాన్ని ఇష్టమైతేనే రిలేషన్ అంటారు. అంటే ఇష్టమైతే రిలేషన్ అంటారు, అమ్మాయి కంప్లైంట్ ఇస్తే సెక్స్ హరాస్మెంట్ అంటారా? అమ్మాయికి ఇష్టం లేకపోతే అది ఎన్ని సంవత్సరాల రిలేషన్ అయిన తర్వాత కూడా ఒకవేళ అమ్మాయి రివర్స్ అయితే దాని సెక్సువల్ హరాస్మెంట్ అవుతారు. అది మీరైనా నేనేమన్నా ఎంత పెద్ద పేరున్న కొరియోగ్రాఫర్ అయినా. ఓకే, డన్. నువ్వు ఒక అమ్మాయిని ఇండస్ట్రీకి సంబంధించి లేకుండా నీ లవర్ని నువ్వు వాడుకున్నావు. అవును, అయిపోయింది. అవును. ఏదో ప్రాబ్లం వచ్చేసి నీ అంతలు నువ్వు ఉన్నావు, 1 year అయిపోయింది, పిచ్చలైట్. ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీ మీద కేసు పెట్టొచ్చా? అలా ఎలా పెడుతుంది? నేను అమ్మాయి జోలికి వెళ్తే పెట్టాలి. అమ్మాయి మరి ఏమి ఎందుకు పెట్టింది అనుకుంటున్నావు? జోలికి వెళ్ళిండి కాబట్టి పెట్టి. ఎప్పుడు వెళ్ళిండు? 1 year అవుతుంది వెళ్ళిపోయి. ఎప్పుడు? జానీ మాస్టర్ దగ్గరికి పక్కకి వెళ్ళిపోయి
జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వెళ్ళి నన్ను మతం మార్చి పెళ్లి చేసుకో అంటేనే నేను కంప్లైంట్ ఇచ్చాను. మీరు క్లారిటీ ఉందా? ఎవిడెన్స్ ఉందా? ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం. కంప్లైంట్ అనేది ఎవరికి నచ్చింది వాళ్ళు ఇచ్చుకోవచ్చు. నీ మీద నేను 1,90,000 ఇవ్వచ్చు. గవర్నమెంట్ అంతా పిచ్చిదా? ఎలా పడితే అలా కంప్లైంట్ తీసుకుంటా 100% తీసుకుంటుంది. అంటే మీరు పిచ్చిది అంటారు గవర్నమెంట్? నేను పిచ్చిదాని అనలే, వాళ్ళు ఇచ్చింది వీళ్ళు తీసుకున్నారు, ఆ అమ్మాయి ఇచ్చింది తీసుకున్నారు. ఇంటరాగేషన్ ఉంటారు కదా అన్న. ఇంటరాగేషన్ జరిగిందా? ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. మరి జరగక ముందుకే ఎందుకు చేస్తున్నారు అంటున్నా. ఇట్లా నాకు తెలిసింది నేను చెప్పాను అంటున్నా. నేను ఏదో తెలిసింది చెప్పినట్లేదు. వాస్తవంగా నిజంగా షష్ఠికి ప్రాబ్లం జరిపించింది, నిజంగానే అమ్మాయిని రేప్ చేసేసిండు జానీ మాస్టరు. సారీ, ప్రతి ఒక్క యాంకర్కి కానీ ప్రతి ఒక్క పబ్లిక్ కానీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్లో ఇలాంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కానీ అలా అని చెప్పి పెద్ద కొరియోగ్రాఫర్స్ అని నేను పేరు తీయను, ఎందుకంటే రేపటి నాకు ఛాన్స్ రాదు. ఓపెన్ చెప్తున్నా, ఆ భయానికి నేను ఇప్పుడు వస్తాయి అనుకుంటున్నావు. నువ్వు చేసే లెక్కలకి రాదు, ఎవడు ఇవ్వడు. నేను పక్కా ఓపెన్ చెప్తున్నా అన్న, ఎవడు నాకు ఛాన్స్ ఇవ్వడు. నాకు తిక్క దొబ్బితే నేను 2 లక్షల రూపాయలు పెట్టుకుని డాన్స్ క్లాస్ పెట్టుకుని రన్ చేసుకుంటా. లేదు దాని మీదకి వచ్చిరంటే ఎక్కడో మూలకు పెట్టుకుని క్లాస్ పెట్టుకుంటా నేను. అంతే కదా? అంతే. ఇప్పుడు అమ్మాయికి 100% అన్యాయం జరిగితే అన్యాయమనే. రేపు పొద్దున ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఏంటి వాస్తవాలు ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. జస్ట్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. జెన్యున్గా ఒక మాట చెప్పు, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అనుకుంటున్నావు? వెనక ఎవరు ఉన్నారు అనుకుంటున్నావు? వెనకాల ఎవరు లేరని నేను నేను అంటే ఎవరు ఉన్నారని చెప్పి నేను అనుకోవట్లేదు. వై బికాస్ ఆ అమ్మాయికి డేర్ అంటే ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక ముందడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రెస్టేషన్ తట్టుకోలేని అమ్మాయి ఓన్లీ 1 year బ్యాక్ ఒక ఇద్దరు చిట్ చాట్ల ఎట్లా అనిపిస్తుంది నీకు? ఒక పెద్ద హీరో బన్నీ సార్, ఎన్టీఆర్ సార్ అండ్ రామ్ చరణ్ సార్ వీళ్ళందరికి కొరియోగ్రాఫీ చేసే అవకాశం వచ్చి నాదొక సినిమాలో హీరోయిన్గా వేయాల్సి వస్తే ఆమె ఏమన్నది? ఈయన మీద అరాజ్ చేసిండు కదా, రేప్ చేసి అరాజ్ చేసి ఈయన టార్చర్ ఈయన చేస్తున్నాడు కాబట్టి అమ్మాయి ఏమన్నా ఇష్టం లేనట్టుగానే ఒక బ్లెస్ అనేది ఒక నవ్వు, అది దాంట్లో అర్థమవుతుంది కదా. ఒక అమ్మాయి మాట్లాడే దాంట్లో వీడియో చూపియాను నీకు, అది చూసాను నేను ఆల్రెడీ. చూసినావు కదా క్లిప్ చూసాను నేను. ఆమె అన్ని వేసి వచ్చి నేను మిమ్మల్ని అడుక్కుంటా మీ ఇంటి ముందుకు వచ్చి అన్నది. ఏ మాత్రం బాండింగ్ లేకపోతే అమ్మాయి అట్లా ఎట్లా మాట్లాడుతుంది అనుకుంటున్నావు? నేను ఏమంటున్నా అన్న, మీకు ఒకటి క్లారిటీ మీకు ఇచ్చేది ఏంటంటే, ఆ అమ్మాయి అన్ని మాట్లాడింది అని చెప్పేసి మీరే అంటున్నారు. ఇప్పుడు మీరైనా కానివ్వండి ఈ క్లిప్స్ ని చూసే మాట్లాడుతున్నారు. మీరు జానీ మాస్టర్ ఇంట్లో నుండి చూసారా ఏమైందనేది? 100% నేను చూసిన. జానీ మాస్టర్ దగ్గర 2 songs 3 songs చేసిన. ఎప్పుడన్నా కావచ్చు, నువ్వు అది కూడా చేయలే. నేను చెప్తున్నా కదా, నేను 2016-17లో చేసిన. నేను ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే, నేను సాంగ్స్లలో బిహేవియర్ చూడలేదు, నేను మీటింగ్స్లలో బిహేవియర్ చూసా. అరే మీటింగ్స్ అనేటివి 190 ఉంటాయి తమ్మా. నేను ఒకటి చెప్తాను, ఓకేనా? ఒక మనిషిని ఒక దాన్ని పట్టుకొని డిక్లరేషన్ ఇవ్వకూడదు. అట్లా అని నేను ఏమంటున్నా అంటే, నువ్వు మాట్లాడదాన్ని అన్మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావు అని చెప్తున్నా. ఓకే, లోక జ్ఞానం లేదు నీకు, ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి. నీ వయసు ఎంత? నాకు ప్రజెంట్ 20. బచ్పన్ బచ్చా. ఓకే, సీరియస్గా చెప్తున్నా, బచ్పన్ ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి. ఒక పెద్ద వ్యక్తి గురించి ఆయన 100% తప్పు చేస్తే, ఈ అమ్మాయి విషయంలో 100% జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. కానీ ఆయన ఎట్లకే ఏదో దొరికిండు కదా అని తెలిసి తెలియని వాళ్ళందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేశాడా లేదా ఎవరికి తెలియదు, ఓకేనా? మీకు తెలుసు అంటున్నారు కదా, మరి మీరెందుకు మాట్లాడలేదు? ఏది మీకు ప్రతి ఒక్కటి తెలుసు అంటున్నారు కదా మాస్టర్ గురించి, మరి మీరు 100%. నేనేమంటున్నా, నువ్వు ఇన్ని మాట్లాడినోడివి, నీకు ఇన్ని చెడు తెలిసినోడివి, జానీ మాస్టర్ మంచి గురించి ఎందుకు తెలియలేదు నీకు అంటున్నా. నేను అంత ఆలోచించలేదు. ఇది ఒక్కటే మైండ్ లో పెట్టుకున్నావు, చెడు అనేది మైండ్ లో పెట్టుకున్నావు. ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆయన చేసిందని, అరే ఆ రోజు ఇలా చేశాడు కదా మాస్టర్, అది మనకు కరెక్ట్ అనిపించలేదు. ఈ రోజు ఎవరు రావట్లేదు ముంగడికి. ఒకవేళ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తా, నా దగ్గర ఎంప్లాయీస్ అమ్మాయిలు ఉంటారు. అమ్మాయి ఎడిటర్ అది కావచ్చు, నీకు ఏమైనా మెంటల్ మైండ్ పనిచేస్తుందా, ఏం జరుగుతుందా అని నేను క్వశ్చన్ చేస్తాను. దానికి ఇక మంచిగా చెప్పొచ్చు కదా అంటే, టైం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసే టైంకు రిలీజ్ చేయకుండా 7 గంటలకు రిలీజ్ చేసే వీడియో రాత్రి 12 గంటలకు రిలీజ్ చేస్తే ఏం లాభం? ఫ్రస్ట్రేషన్ రాదా? వస్తుంది. నీకు నేను నెలంతా పని చేస్తే నీకు 5వ తారీఖు 10వ తారీఖు నేను జీతం ఇవ్వకుండా 25వ తారీఖు జీతం ఇస్తే ఫ్రస్ట్రేషన్ రాదా? వస్తుంది. అది ఇదని అనుకోవచ్చు కదా. అవును, రూడ్గా బిహేవియర్ చేశారు, రూడ్గా ఉన్నారు. జెన్యున్గా నేనేమనుకున్నాను ఆయన దగ్గర చేసినావేమో.
సారీ, నేను ప్రతి ఒక్కరి దగ్గర మెన్షన్ చేశానన్న. కొంతమంది ఛానల్స్ లైక్ అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నేను ఓపెన్ మీకు ఒక మాట చెప్తా, మీరు డైరెక్ట్గా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఛానల్ నేను ఇది క్వశ్చన్ చేస్తా, మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు నేను మీకు ఇచ్చిన కంటెంట్ని బట్టి మీరు ఆ తమిళం వేయాలి, అవునా? బట్ కొంతమంది ఛానల్ వాళ్ళు అంటే నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు కూడా ఆ వీడియో క్లిప్ని కాపీ చేసేసి జానీ మాస్టర్ క్యారీ వ్యాన్ లోపల అమ్మాయితో ఉంటే వీడు బయట కాపలా కాసాడంట అని చెప్పి తమిళని పెట్టారు. దానివల్ల నాకు ఎంత ఎఫెక్టో తెలుసా? బయట ఎక్కడైనా ఇప్పుడు మీరే అంటున్నారు మీకు అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత అని చెప్పి, సేమ్ నాకు ఆ ప్రాబ్లం ఉంటుంది కదా. ఉన్నది తెలిసింది నేను చెప్పా, ఏమని ప్రతి ఒక్క దాంట్లో కూడా మళ్ళీ జానీ మాస్టర్ ఇసోంటోడు పర్టికులర్గా ఇంత గలీజోడని నేను చెప్పలే. మాస్టర్ ఇలా అమ్మాయిలతో మాట్లాడతాడు, అది నేను చూసాను, ఇంతే తప్ప. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కలా ఉంటాడు తమ్ముడు, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కలా ఉంటారు. నా మెంటాలిటీ వేరే, నీ మెంటాలిటీ వేరే. ఎస్ సార్ నువ్వు యా. ఇప్పుడు ఈ వయసుకి వచ్చినావు కదా, గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు, పడలేదా? అండ్ నేను ట్రై చేయలేదు. ఎందుకు తేడా నన్ను? లేదు, వై బికాస్ నేను కొరియోగ్రాఫర్గా అంటే 2 years బ్యాక్ ఉండే, బట్ నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఈ గర్ల్ ఫ్రెండ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కొరియోగ్రాఫర్ అనే ఒక కాన్సన్ట్రేట్ అనేది నేను స్టార్ట్ చేశాను. గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా నీకు 2 years బ్యాక్? యా. ఎక్కడమ్మా? ఇక్కడ అమ్మాయి, అక్కడ అమ్మాయి? ఇక్కడ అమ్మాయి. ఓకే. ఎందుకని విడిపోయినావు? విడిపోవడం నేను వదిలేసా. నాకు ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది. అమ్మాయిని వాడుకున్నావా? లేదు, ముట్టుకోలేదు. పర్టికులర్గా చెప్తున్నా నేను, అంటే కిసెస్ నార్మల్ హగ్స్ అయితే కానీ పర్టికులర్గా అమ్మాయిని వాడుకున్నా అని చెప్పేసి. ఆ అమ్మాయి వచ్చి నీ మీద ఇప్పుడు అటెంప్ట్ రేపు కేసు పెడితే ఏమవుతుంది? పెట్టమని చెప్పండి. ఐ హ్యావ్ ఆల్ ప్రూఫ్స్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి నాతో దిగిన ఫొటోస్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లోకి తెలిసే నేను ప్రతి ఒక్కటి చేశాను. వాళ్ళ ఇంట్లోకి తెలిసి ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి చెప్పినావా? మీ అమ్మాయిని ప్రపోజ్ చేస్తాను అమ్మాయికి చెప్పినావా? ఆ అమ్మాయి సారీ నాకు ప్రపోజ్ చేసింది, నేను ఓపెన్ చెప్తున్నా, ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మ మీ కూతురు ఇలా చేసిందని చెప్పి మా ఇంట్లోకి, నేను మా ఇంట్లోకి చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లోతో మాట్లాడారు. అందరు నీలాగే ఉండాలంటుంటారా? లేదు, ఉండరు. చాలా నీలాగే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? నాలా ఉండమని అనట్లేదన్నా. ఒక అమ్మాయిని ఇష్టంగా లవ్ చేసి ఇష్టంగా నువ్వు వెనకాల పడు, ఆ అమ్మాయికి అది సంతోషం అనిపిస్తే ఓకే. వన్స్ ఆ అమ్మాయికి అది ఇంకో వర్షన్ వినిపిస్తుంది, ఈ అమ్మాయే జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని, మాస్టర్ నీకు ఎట్లుంటే ఇష్టం, నేను మతం అది మార్చుకుంటా అని ఇట్లాంటి టాపిక్ వినిపిస్తుంది. దాని మీద నువ్వు ఏమనగలుగుతావు? అనలేదంటాను అన్న, నేను అనలేదంటాను నేను ఓపెన్గా. వై బికాస్ ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ మీద ఎన్నైతే వచ్చినాయో దీంట్లో చాలా తక్కువ అంటాను నేను. అంటే అమ్మాయి పరంగా ఏది ఇప్పటివరకు బయటికి రాలేదు. జానీ మాస్టర్ పరంగా చాలా మంది కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు మీరైనా. మొన్ననే కదా శర్వానంద్ గారిది మూవీ. అవును. అవునా? రీసెంట్గా కదా. అవును. అందులో కూడా వీళ్ళు పక్క పక్కనే నవ్వుకుంటున్నారు కదా, మొన్న రీసెంట్గా కదా. మరి ఈ అమ్మాయిని అరెస్ట్ చేసినట్టయితే, అంటే నేను ఏమంటున్నా, చేయలేదని కూడా నేను అనట్లే. అవును. మేబీ చేసిరా లేదా అనేది అది టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు అది. అవును. కాకపోతే మనం బురజ చల్లడం ఎంతవరకు కరెక్టే? అంటే ఒక మనిషి ఇప్పుడు తమ్ముడు తప్పు, ఇప్పుడు బొచ్చడు మంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు, బొచ్చడు మంది డాన్సర్లు ఉన్నారు. మంచిగా ఉన్నప్పుడేమో కలిసి అంత బాగానే ఉంటుంది. అమ్మాయి వచ్చేసి ఆమె ఉన్న రోజులు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరే అన్నారు ఈ మాట, అవును, ఆమె కేసు పెడితే అయిపోతుంది అంటే, అప్పుడు ఎందుకు మంచిగా ఉన్నావు? అమ్మాయి చెప్పింది కదా ఓపెన్గా మనకి, ఏమని? నాకు నచ్చిన రోజులు ఉన్నా, అన్ని కొనిపించుకున్నా, ఇప్పుడు నాకు నచ్చలేదు కేసు పెడుతున్నా. అంటే కొనిపించుకున్నా అని చెప్పేసి ఇలా అంత ప్రూఫ్స్ ఉన్నాయా? కొనిపించుకున్నా. రేపు ఇప్పుడు ప్రూఫ్స్ దేనికి ఏవీ లేవు, మీలాంటి వాళ్ళు మాట్లాడుతారు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, మీరు నా కంటెంట్ మీద మాట్లాడుతారు, సో నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడావు బ్రదర్? నేను అదే చెప్తున్నా. నువ్వెవరు అసలు నువ్వు ఒక పర్ఫెక్ట్ డాన్సర్ కాదు, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నువ్వు కొరియోగ్రాఫర్ గా. నేను ఒకటి చెప్తున్నా, కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ డిఫరెన్స్ ఏంది? కొరియోగ్రాఫర్ అంటే కొన్ని మూవీస్కి చేసి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొరియోగ్రాఫర్ అనే పేరు రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను మళ్ళీ వేస్తున్నా, డాన్స్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ కి డిఫరెన్స్ ఏంది? డాన్స్ స్కూల్లో చెప్పుకునే డాన్స్ మాస్టర్ అంటారు, నా కొరియోగ్రాఫర్ అన్నారు. సో మూవీస్ పరంగా చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే కొరియోగ్రాఫర్ అని పేరు పెడతారు. నీ నాలెడ్జ్ ఇక్కడే అర్థమైంది. ఏం చెప్పాలా? చెప్పండి. డాన్స్ మాస్టర్ ఓన్లీ డాన్స్ నేర్పిస్తాడు అంతవరకే. ఏది డాన్స్ వేరేటోళ్ళు చేసింది. కొరియోగ్రాఫర్ అంటే క్రియేట్ చేస్తాడు, ఒక డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకేనా? కొరియోగ్రాఫర్ వేరు, కొన్ని సినిమాలకు చేసి అది కాదు. ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ. ఎక్స్పీరియన్స్ ఎక్కడిది? ఒక క్రియేటర్ అనేటోడు ముందు కొరియోగ్రాఫర్ అయితేనే తర్వాత సినిమాలకు వెళ్తాడు. ఒక సాంగ్ ఇచ్చినప్పుడు కొత్తగా క్రియేట్ చేసినోడు కొరియోగ్రాఫర్. ఆ క్రియేట్ చేసిన దాన్ని తీసుకెళ్లి పిల్లలకు నేర్పించడమో డాన్స్ క్లాసులు నేర్పించుకున్నాడు డాన్స్ మాస్టర్ అవుతాడు. సో మీరు నన్ను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు కదా, నువ్వెలా కొరియోగ్రాఫర్ అని చెప్పుకుంటున్నావు? అవును. నువ్వు చేసినవి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. ఇప్పుడు నేను క్రియేటివిటీ ఉంది కాబట్టి నేను కొరియోగ్రాఫర్ అని పేరు పెట్టుకున్నా. నేను చేసినవి కూడా మీకు కొన్ని చెప్పాను నేను, దాన్ని మీరు రీల్స్ పరంగా తీసుకున్నారు. ఐ థింక్
నువ్వు ఒక క్లారిటీగా మాట్లాడు నా దగ్గర, ఓకేనా? నాలెడ్జ్ లేకుండా నేను ఇక్కడ కూర్చొని నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను మాట్లాడేది తప్పుంటే, డాన్స్ గురించి మాట్లాడుతున్నా కదా, అవును. నాకు నాలెడ్జ్ లేకుండా నేను మాట్లాడితే కామెంట్స్లలో డాన్సర్స్ ఏం మాట్లాడినవరా సంతగా అంటారు, నీకు ఏం తెలుసురా అంటారు. అవును. నేను ఏం చెప్తున్నా క్లారిటీగా, కొరియోగ్రాఫర్ అంటే ఒక సాంగ్ని, ఒక ఒక మూవీలో వచ్చిన సాంగ్ని నువ్వు కొత్తగా క్రియేట్ చేస్తే నువ్వు కొరియోగ్రాఫర్వి. అవును. ఆ మూమెంట్లో తీసుకొచ్చి పెడితే డాన్స్ మాస్టర్వి. అవును. మరి నువ్వు చేసింది ఏది? నేను ఏమంటున్నా అన్న, శ్రీధర్ బనాలా అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో నేను ఓటీటీ మూవీకి ఒక 2-3 సాంగ్స్ చేశాను నేను కొరియోగ్రఫీ ఆల్రెడీ. నా పరంగా నేను ఇప్పుడు చూపించాలంటే ఆ మూవీస్ పక్కన కొడితే ఇవి నేను చేసినవి అవి చూడండి. నువ్వు రీల్స్ వేసినావు ఇప్పటిదాకా చూపించిన యా, కనీసము ప్రాపర్లీగా మూమెంట్ అనేది కంప్లీట్ అవ్వట్లా నువ్వు చేస్తుంటే. ఓకే, ఓకేనా? ఏదో ఎగురుతున్నారు కాబట్టి ఎగురుతున్నారు, కనీసము నీ బాడీలో ఒక స్టైల్ లేదు. ఓకే, జుట్టు కలర్ వేసుకుంటే కొరియోగ్రాఫర్ లవర్ బ్రదర్, ఓకే, టాటూలు వేసుకుంటే కొరియోగ్రాఫర్ లవరు. సత్తా ఉండాలా? ఎక్కడది చూపి. ఒక నువ్వు 2-3 కొరియోగ్రాఫీ చేసిన పాట చూపి. అదే అన్న నేను ఏమంటున్నా, ఛానల్లోనే చూడండి చూపి. నేను ముంగట క్వశ్చన్ చేస్తున్నా కదా అన్న, ఇగో నేను ఇది చేసిన, నేను కొరియోగ్రాఫర్ ఎట్లా కదా, నువ్వు నీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ, చూపి నాకు. నేను ఆ మూమెంట్లు ఎక్కడి కూడా నేను చెప్తా, ఎండ్లకే కాపీ కొట్టినా కూడా చెప్తా. నువ్వు కాపీ కొడితే కొరియోగ్రాఫర్ ఎట్లయితావు? ప్రోమో ఫుల్ సాంగ్. ఇది మానిటైజింగ్ షార్ట్స్ ఉన్నాయి కదా, ఇంట్లో డాన్సే లేదు. నేను చెప్తున్నా ఏందన్నా, సో దాంట్లో మ్యాక్స్ ఫుల్ సాంగ్. ఇది దేనికి సంబంధించింది? ఇది ఓటీటీ ఎంఎక్స్ ప్లేయర్లో రిలీజ్ అవుతుంది అనమాట. నేను ఇంకోటి అడుగుతా, నువ్వు కొరియోగ్రాఫర్ అన్నావు కాబట్టి సినిమాలు చేస్తున్నా అన్నావు కదా, అవును. ఈ ఛానల్లో ఇంకేం చేయలేదా? లేదు, చేయలేదన్న. అంటే శృతిలయ అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, ఇప్పుడు మీకు చూపించిన ఒక సాంగ్ ఒకటి అంతే. ఇది నువ్వు కాదా చేసింది? నేనే, బట్ అది మూవీ సాంగ్ కదా అన్న, ఓటీటీ కూడా కాదు. అది 162 వ్యూస్ వచ్చినాయి. అవును. మళ్ళీ ఇంకోటి, అందులో నీ డ్యాన్సు ఒక డాన్సర్లా లేదు, ఒక కొరియోగ్రాఫర్గా లేదు. ఒక సినిమాకి ఏ కెమెరా వాడతారు? అంటే నేను చేసిన, ఇప్పుడు ప్రజెంట్ నేను చేసిన దానికన్నా, నువ్వు సినిమా చేస్తున్నా అన్నావు. అవును. దానికి దీనికి ఒక కొరియోగ్రాఫరు ఒక సినిమా చేయాలన్నా, కొరియోగ్రాఫర్ అని చెప్పుకోవాలన్నా ఏం చేయాలో తెలుసా? కెమెరా పరంగా అయితే నేను మ్యాక్స్ FX3 కమోడో తీసుకుంటా. FX3లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు, చిన్న చిన్న పాటలు చేసే మూవీ. నీ నాలెడ్జ్ అక్కడి వరకే ఉంది, ఓకేనా? అవును. సినిమాకి ఏ కెమెరా వాడతారు? అలెక్సా కానీ అండ్ రెడ్ ఇలాంటివి వాడతారు నాకు తెలిసినప్పుడు. ఎప్పుడన్నా చూసినావా వీటిని? చూసా. దాంతో వర్క్ చేసినావా? చేయలేదు. ఓకేనా? నీకు ఒక సినిమా అవకాశం ఇస్తే ఏం చేస్తావు? లెన్స్ ఏది వాడతారు తెలుసా? తెలీదు. ఓకే, నీకు ఇప్పుడు మ్యాక్సిమం ఒక సెటప్ చేసినప్పుడు కెమెరామెన్కి నాకు ఇట్లా కావాలని చెప్తావా, లేదంటే ఫ్రేమ్ సెట్ చేసి ఊకుంటావా? ఫ్రేమ్ సెట్ చేసి నాకు ఈ యాంగిల్లో కావాలి అని చూపిస్తాం. ఏ యాంగిల్లో కావాలని చెప్తావు? ఇప్పుడు నాకు లో యాంగిల్లో కావాలనుకుంటే లో యాంగిల్ నుంచి ప్యాన్ చేసుకొని ఇలా తీసుకో అన్న అని చెప్తే ఆ యాంగిల్ ఆయన అన్నకు చూపిస్తాం. ఏమని? ఈ యాంగిల్ నుంచి డౌన్ యాంగిల్ నుంచి అప్ యాంగిల్ వరకు ఈ ఫ్రేమ్లో ఈ కట్అవుట్ రావాలన్నా అని చెప్పి. ఓకే, క్లోజ్, మిడ్, వైడ్. అవునా? యా. ఇవి ఏడ చూసి నేర్చుకున్నావు? నేను నార్మల్గా నేను మీకు ఈ ఒకటి కూడా చెప్పడం మర్చిపోయాను. నేను ఇవి తెలుసుకోవడానికి సెట్ బాయ్గా వెళ్ళా. సెట్ బాయ్గా అండ్ ఈ కెమెరా వర్క్ అని కొరియోగ్రాఫర్ వర్క్స్కు సాంగ్స్లలో చాలా వెళ్ళి చూడడం ఏ కొరియోగ్రాఫర్ ఎలా వర్క్ చేస్తాను అని ఎలా తెలుసుకోవడం. సెట్ బాయ్గా వెళ్ళిన నువ్వు ఒక సెట్ బాయ్ కొరియోగ్రాఫర్ ఎట్లయితాడు? అసిస్టెంట్గా చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు నార్మల్గా ఇది స్కూల్ కాదు, స్కూల్లో పిల్లలకు కదా యూట్యూబ్లో చూసుకొని వెళ్ళి డాన్స్ నేర్పించినట్టు కాదు ఇది సినిమా అనేది. అవునా? నేను సినిమానే ఎందుకంటాను అంటే, నువ్వు ఒక సినిమా కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడుతున్నావు. చాలా మంది ఉన్నారు, నువ్వు ఏ యూనియన్ సంబంధించిన అయినవు కాదు, నీకు యూనియన్ కార్డ్ లేదు. ఎసార్ అవును, నువ్వు కరెక్ట్గా ఏ రియాలిటీ షోకి వర్క్ చేయలేదు, నువ్వు ఫుల్ ఫ్లెక్స్డ్గా ఏ సాంగ్ చేయలేదు. ఒక 2 minute సాంగ్ చేసినావు, తింపి కొడితే నీ డాన్స్
5 నెలలకి 162 మంది చూసిరు. ఓకేనా? యా. నీలాంటి వాళ్ళు కూడా వచ్చి అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సో స్టేజ్ ఉన్నోడే ఇలాంటి ఇష్యూ గురించి మాట్లాడాలంట. స్టేజ్ ఉన్నోడు కాదు, తెలిసినోడు అని చెప్తున్నా. తెలియనోడు ఎవడు పడతాడు మాట్లాడేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడారు? ఎవరైనా కానీ ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను. ఏమని? ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ. ఇన్నవా ఇప్పటిదాకా కాల్ చేసినా? కాల్ చేసి ఏమన్నారు? అవును, వాళ్ళకి యూనియన్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, అవును, మాట్లాడకూడదు, పర్మిషన్స్ అడుగుతున్నారు వాళ్ళు. అని ఏమన్నాడు ఇంకో మాట, ఇట్లా 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 జల్లిండు పైసలు ఒకరొకరికి, అవును, అవసరాలు ఉన్నాయా అంటే నేనేమో ఒకటి అంట బ్రదర్, నేను జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ కూడా క్వశ్చన్ చేస్తాను. ఎవరైనా సరే, జానీ మాస్టరా, సోకాల్డా, ఆ అమ్మాయి ఏ అమ్మాయి అయినా సరే, మన ఇంట్లో ఆడపిల్ల అయినా ఎవరైనా ఆడపిల్లనే. జానీ మాస్టర్ గురించి ఏం తెలియని రిపప్పులు వచ్చి జానీ మాస్టరు క్యారీవాన్లు ఇట్లా, అదట్లా, ఈడిట్లా, ఇన్స్టిట్యూట్లు ఇట్లా చేసిండు. ఇన్స్టిట్యూట్ ఇది కరెక్ట్. ఇన్స్టిట్యూట్ అనేది, క్యారీ వ్యాన్ అనేది నేను ఎవరి దగ్గర మెన్షన్ చెయ్యలేదు. డీలర్ రూడ్గా బిహేవియర్ చేసిండు, ఈడే చేసిండు. డీల్ ఏడా రూడ్గా బిహేవ్ చేసిండు? మీరు డీ గురించి విన్నారా నా నోట్లో నుంచి? డీలో నేను కంప్లైంట్స్ 100% నువ్వు చెప్పింది, నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేసుకో ఏదన్నా ఉంటే. ఓకే, అవునా? అవును. ఇన్ని రేపు పొద్దున నీకు విషయం తెలుసా ఏమన్నాడు ఇప్పటిదాకైనా? కరేపాక్. అవును, కరేపాక్ అంటే అభిమానంగా తీసేస్తున్నారు. ఓకే. రేపు పొద్దున వాళ్ళు జస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్లో ఉన్నారు. లేకపోతే ఎట్లుంటారో తెలుసు కదా యూనియన్ డాన్సర్స్, అవును, సంకలేసి నలిపేస్తారు. నువ్వు గుర్తుపెట్టుకో. మళ్ళీ సినిమా చేస్తున్నానే ఆవిడ చెప్పినావు నాకు, కానీ మళ్ళీ ఎవరికి చెప్పకమా. సినిమా పేరు చెప్పకు, సినిమా చేస్తున్నాను అసలు చెప్పకు. నువ్వు ఫస్ట్ వర్క్ నేర్చుకో. నేను ఏమంటున్నా, ఇక్కడ నేను మాట్లాడింది నాలెడ్జ్తో మాట్లాడినట్టు అనిపిస్తుందా, లేదంటే నేను ఏదో లేదు మీరు చెప్పేది కరెక్టే, నేను ఏమంటున్నా. బట్ నేను అనుకునేది కూడా ఓపెన్ చెప్తా వినండి. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే తెలియదు అని మాట్లాడుతున్నారో, 100% తెలీదు. 2 years తర్వాత మీరే నా పేరు వచ్చినప్పుడు నేనే మీ దగ్గరకు వచ్చి 10 సంవత్సరాలు పేరు రాదు. నీకు నేనే రాసిస్తున్నా, గుర్తుపెట్టుకో. 10 సంవత్సరాలైనా ఇంక 20 సంవత్సరాలైనా నువ్వు డాన్స్ మాస్టర్ కాలేదు, నువ్వు కొరియోగ్రాఫర్ కాలేదు. 2 years లో వస్తే 100% చెప్తున్నా, వస్తే వచ్చేటోడు తెచ్చుకునేటోడు మాట్లాడు, పని చూపిస్తుంది. వస్తే పని చూపిస్తుంది అన్న. మీకు అడిగిన క్వశ్చన్ అర్థమవుతుందా? 100% రాదు. ఒకవేళ వస్తే అన్న రాదు అని చెప్తున్నా కదా నేను. కెమెరా ముందు చెప్తున్నా నీకు రాదు. నేను కూడా కెమెరా ముందు, నువ్వు పనున్నోడు అయితే నీ పని చూపిస్తుంది తప్ప నీ మాట చూపియదని చెప్తున్నా నేను. నేను ఏమంటాను, ఒకవేళ వస్తే ఏంటి? 100% రాదు అని చెప్తున్నా కదా, రాదని చెప్తున్నాగా. వస్తే రాదు అన్న. మీరు రాదు అని చెప్పి ఓపెన్ గా ఒక మాట వేసేస్తారు. ఒక మాట ఓపెన్ గా కాదు, స్ట్రేట్ ఫార్వర్డ్ గా నీకు ఇస్తున్నా నేను. నీ దగ్గర లేదది. ఒకవేళ వస్తే, నీ దగ్గర లేదు. ఒకవేళ వస్తే ఏం రాదు. వస్తే ఏం చేస్తున్నారు? రాకుంటే మీ యూనియన్ అంతా తప్పని మీరు ఒప్పుకుంటారా? ఏ యూనియన్? మీ తెలంగాణ యూనియన్ అంతా తప్పని ఒప్పుకుంటున్నారా? ఏమని? నీ ఆ రోజు ఏది వస్తుంది నీకు? నువ్వు రామ్ చరణ్ కో అల్లు అర్జున్ కో కొరియోగ్రాఫీ చేసినప్పుడు వద్దన్నా. మరి ఏది కొరియోగ్రాఫర్ అంటే ఏంది? అంటే పెద్ద హీరో చేస్తేనే కొరియోగ్రాఫర్. మరి ఏది కొరియోగ్రాఫర్ అంటే ఏంది? హీరో చేస్తేనే కొరియోగ్రాఫర్. ఏ హీరో వరకు నీ కొరియోగ్రాఫర్ బయటికి తెచ్చుకున్నంత వరకు చేస్తాను. ఏమని? కొరియోగ్రాఫర్ గా నా పేరు అది యూట్యూబ్ సాంగ్ అయినా పర్లేదు, కానీ మీరు అన్నందుకైనా కానీ కొరియోగ్రాఫర్. యూట్యూబ్ ఎక్కడా, సినిమా ఎక్కడా? యూట్యూబ్ కి సినిమాలు అంటే యూట్యూబ్ లో కొరియోగ్రఫీ చేసేటోడు కాదా? దాంట్లో కూడా నేను అట్లా కాదనట్లా. దాంట్లో క్రియేటివిటీ తెచ్చుకున్నప్పుడు కదా మాట్లాడాల్సింది. తాడు బొంగరం లేనప్పుడు ఎదురుత పడుతున్నావు ఎందుకు అంటున్నా. తెస్తే ఏం చేస్తారంటున్నా నేను. నువ్వు తెచ్చుకొని మాట్లాడంటున్నా నేను. సరే తెచ్చుకున్నప్పుడు మీకే అప్పుడు మాట్లాడంటున్నా నేను. నువ్వు ఏది తెచ్చుకోక ముందే ఇంతే గుర్తున్నావు అంటే నాకు నమ్మకం ఉంది. ఏడా నేను చేస్తాను, నాకు నమ్మకం ఉంది. నేనేమంటున్నా, నమ్మకాలు మనుషులను ఇవాళ ఉన్నోళ్ళం రేపు ఉంటామో లేదో తెలియతాం ఇక్కడ. సో మీరు జానీ మాసం మీకున్న నమ్మకాలు పక్కన పెట్టండి. ఏ మనిషి ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు, ఎలా మారుతారో కూడా తెలియదు. నేను ఏం చెప్తున్నా, జానీ మాస్టర్ తప్పు చేయలేని నేను డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ చేయను. మీరు అంటున్నారు కదా అలాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి. నేను కాదు అని నేనేమంటున్నా, మీరు డిక్లరేషన్ ఒక చెడు మాట్లాడినప్పుడు, నువ్వు న్యూట్రల్ గా మాట్లాడినప్పుడు, నువ్వు అన్ని మాట్లాడినప్పుడు కరెక్ట్. అర్థమైందా? ఆయన చాలా మందికి చాలా చేసిండు, ఏం జరిగింది ఏందని అందరికీ తెలుసు. కానీ ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతారు? యూనియన్లు ఎవరు మాట్లాడొద్దన్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఓకే, రూల్స్ బ్రేక్ చేయకూడదు కాబట్టి అందరు సైలెంట్ గా ఉన్నారు. సరే ఇప్పుడు యూనియన్ నమ్మిందా పోనీ? లైక్ మాస్టర్ ఇంకెక్కడ జరిగిందే మొన్న చేసేసి మీరు మీడియాలో ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అమ్మాయి ఏం చెప్పింది, ఏం జరుగుతుంది, ఒకటొకటి మెల్లగా బయటకు వస్తున్నాయి. మరి ప్రెసిడెంట్ పదవి నుంచి ఎందుకు తీసేసారు మాస్టర్? ఎప్పుడు తీసేసారు? మొన్న రీసెంట్లీ, నిన్నగాక మొన్న. ఎవరు చెప్పారు నీకు? తెలిసింది ఏమని? ఇలా ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించేసిరు అని చెప్పేసి. జనసేన పార్టీ ఇలాకేకి కూడా తీసేసిరని వచ్చింది.
అది మనకు పార్టీ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడట్లేదు. యూనియన్ లో ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు జానీ మాస్టర్ ని ఈ ఎలిగేషన్స్ వల్ల అని చెప్పి ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో నువ్వే అన్నావు. ఇంతకుముందు మీరే ఏమన్నారు, అన్న నేను ఒకటి మాట్లాడితే రెండు వేసిరని. అవును, మరి నువ్వెట్లా నమ్ముతున్నావు? అది లైవ్ లో చూసాం కదన్నా. చాలా మంది ఇప్పుడు చిన్న ఒక ఛానల్ అంటే ఏమని అనుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా టీవీలో నేను మాట్లాడా, అది వస్తే ఓకే, ఆ తమిళ వర్డ్ వస్తున్నా నేను మాట్లాడతా. బట్ వేరే ఛానల్ కాపీ చేసి పెట్టిండు. సో నేను దానికి నాకు ఆర్టీవీ వాళ్ళు ఆర్టీవీ అనేది తెలుసుగా మీకు, ఆర్టీవీలో ఆయన ఓపెన్ గా మెన్షన్ చేశాడు అదే ఛానల్ ఒరిజినల్ ఛానల్లో ప్రెసిడెంట్ పదవి నుంచి జానీ మాస్టర్ ని తొలగించారు అని చెప్పేసి అంత క్లారిటీ. ఎవరు చెప్పారు? ఎవరైతే యూనియన్ సంబంధించిన వాళ్ళు చెప్పారా? కాదు, ప్రెస్ ఏదైతే మన యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్ ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ప్రెస్ మొత్తం యూట్యూబ్ ఛానల్ కావచ్చు, శాటిలైట్ ఛానల్ చెప్పేటి మొత్తం నిజాలేనా? నిజాలు ఉంటేనే మాట్లాడతారా నేను అనుకుంటున్నా. నిజాలు ఉంటేనే నువ్వు మాట్లాడేటి 100 అబద్ధాలు. మీరు ప్రూవ్ చేయండి అన్న. 100% నువ్వు మాట్లాడి మొత్తం అబద్ధాలు అంటున్నా నేను. నీకు బాధ అనిపించవచ్చు నేను వేసే క్వశ్చన్లకి. దేనికి బాధ అన్నారు? ఇప్పుడు మాట్లాడమన్నారు చూడండి, ఆ రోజు నేను వేస్తా క్వశ్చన్. ఆ రోజు కాదు కదా, నువ్వు తల కిందలు తపస్సు చేసినా అది కాదు. ఎందుకంటే నేను నీకు అవుతుందని ఎప్పుడు అనుకుంటుంటే, నువ్వు ఒక గురువు దగ్గర వర్క్ చేయలే కాబట్టి గురువు విలువ తెలియదు నీకు ఫస్ట్. ఓకేనా? నీకు ఒక స్టూడెంట్లను మెయింటైన్ చేయలేవు నువ్వు ఇంతవరకు. గురువు ఎట్లుండాలో నీకు తెలీదు, నువ్వు శిష్యరికం చేయలే, నువ్వు పర్ఫెక్ట్గా డాన్స్ నేర్చుకోలే, నువ్వు అంత బుడిబుడి అడుగులు వేస్తున్నావు. ఇప్పుడు నువ్వు బుడిబుడి అడుగులని నువ్వు ఎట్లా తీస్తున్నావు అంటే, నేను సచిన్ ఎన్నో 6 ఏంది ధోని 6 కొట్టిండు, నేను దాన్ని 6ను 12 6 కొడతా అన్నట్టుగా ఉంది నీ మొత్తం. అంటే నువ్వు డ్రీమ్లో బతుకుతున్నావు అనేది నా ఇంటెన్షన్. ఓకే, నువ్వు కూడా ఏమంటున్నావు, చూపిస్తా అంటున్నావు కాబట్టి చేసిన చెప్పట్లా. అవును, నేను ఇప్పుడు ఏదో పెద్ద కొరియోగ్రాఫర్ నేనని చెప్పుకోవట్లే. నేను ఆ స్టేజ్కి వచ్చినప్పుడు నేను మాట్లాడతా అన్నా, అండ్ నేను ఇప్పుడు నిరూపిస్తా. నేను యాక్చువల్లీ ఇంకొడతామే, నువ్వు చేసేటి అని చేస్తున్నావు, వేస్ట్గా తన్నులు తింటావు. మళ్ళా ఏదంటే వాస్తవాలు మాట్లాడు. ఓకే, మీడియా ఇప్పుడు యూనియన్ చేతిలో నేను దెబ్బలు తింటా అంటున్నారా? మా యూనియన్ ఎందుకైతే, నేను ఒక మీడియా పర్సన్, నేను మా యూనియన్ అని చెప్పి. ఒకప్పుడు మీరు చేశారని చెప్పారు కదా, ఒకప్పుడు నేను యూనియన్లో చేసిన అని చెప్పలేదే. మీరే అన్నారు డాన్సర్, నేను అసిస్టెంట్ గా చేసా జానీ మాస్టర్ 2-3 పాటలకి. అంటే మీరు వితౌట్ కార్డ్ నేను అసిస్టెంట్ గా చేసిన అని చెప్పిన నీకు. కెన్ యూ ప్లే అగైన్? మీరు చూసుకోండి ఒకసారి. నేను 3 పాటలు ఆయన దగ్గర డాన్స్ చేసిన అని చెప్పిన. ఏ పాటలు చేసినా? అవునన్నా, అదైనా మీరు కార్డ్ లేకుండా చేయరు కదా. ఇప్పుడు నేను సినిమాలు చేసిన అని చెప్పిన నీకు. మనం సినిమా గురించే కదన్నా మాట్లాడుకునేది. జానీ మాస్టర్ దగ్గర నేను ఎప్పుడు చేసినా చెప్పినా నీకు? చెప్పలేదు. 3 సాంగులు చేశా అని చెప్పారు. ఎప్పుడు చేసినా? అంత క్లారిటీ నాకు చెప్పు. ఎవరికైనా సరే నువ్వు గుర్తుపెట్టుకో, నిన్ను ఇంత పెద్ద చేసిన మీ అమ్మను నేను పోయి ఒక మాట అంటే నా మీద నీ కోపం రాదా? నిన్ను నేను డైరెక్ట్గా ఒక మాట అంటే, అరే అన్న నేను ఏదైనా లైట్ తీసుకుంటావు, మీ అమ్మని అంటే ఊకుంటావా? మా అమ్మ తప్పు చేస్తాను చూద్దాం. అమ్మ తప్పు చేస్తాను తమ్ముడు, తోడుకుంటే చాలా ఉంటాయి. చెప్తున్నా, ఒక తప్పు దొరికింది అని అంటే, ఇప్పుడు తల్లి వరకు వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నా. తల్లి విషయంలో తప్పు దొరికిందంటే ఎంత దూరం అంటే అంత దూరం. ఎందుకంటే ఒక తల్లి తప్పు చేస్తే తలదించుకొని వెళ్ళిపోతే దాంట్లో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. తప్పంటే ఏంది నీ దృష్టిలో? తప్పంటే ఏంది నీ దృష్టిలో? మోసం చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెప్పిన మాటని మనం వెనకాల వేరే విధానంగా మాట్లాడడం, మనిషి ముంగడ ఒకటి నటించడం. మీ అమ్మ నిన్ను ఎప్పుడు మోసం చేయలేదా? తినిపించే విషయాలలో చిన్నప్పుడు అలా మోసం చేసి ఉండొచ్చు, కానీ నాకు ఓపెన్గా అయితే నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. మోసం అనేది ఏదైనా మోసమే కదా. అవును, ఆ చిన్నదాన్ని తినిపించే విషయంలో దాన్ని మోసం ఎలా అంటామన్నా? అర్థం కాలే. ఇప్పుడు చిన్నప్పుడు చందమామ కూర్చోడు వచ్చిందని మీ అమ్మ చెప్పినప్పుడు నేను మోసం చేసినట్టుగా మీ అమ్మ. అది చిన్నప్పుడు ఆ తెలియని కంటెంట్, అది తెలియని కంటెంట్ లో ఇదే కంటెంట్ ఈ అమ్మాయికి అప్పుడు తెలియలే కదా. ఎప్పుడు మరి ఎందుకు అమ్మాయి వదిలేలే తెలియనప్పుడే? ఇప్పుడు బుద్ధి వచ్చిందని ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది అనుకుంటున్నావు? బుద్ధి వచ్చింది కాబట్టి కేసు పెట్టింది అనుకుంటున్నాను. ఇప్పుడు బుద్ధి రాలే. ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి మా అమ్మ బూచోడు వస్తానంటే ఒక అమ్మ ఇటుకలు వస్తాడని నేను మాట్లాడతాను. అర్థం కాలే. ఇప్పుడు మా అమ్మ బూచోడు వస్తుంటే మీ అమ్మ మీద నేను చీట్ చేసిందని ఎందుకు కేసు పెట్టలేను అంటున్నా. బూచోడికి ఆ హరాస్మెంట్ కి కేసుకి సంబంధం ఉందా అన్న? కాదు తమ్ముడు, 17 అంటే 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏం చేసినావు అని అడుగుతా. 8 సంవత్సరాల దాకా తెలియలేదా? నువ్వు జెన్యున్గా చెప్పు. ఇప్పుడున్న పిల్లలకి నీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అన్నావు? నాకు ఇప్పుడు 20. ఆ అమ్మాయి నీకంటే 1 ఇయర్ పెద్ద. అవునా? అవును. 20 ఇయర్స్. నీకు తెలివి ఎప్పుడు వచ్చింది? నాకు మేజర్గా వచ్చింది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు పర్టికులర్గా వచ్చింది తెలివి. అంటే 2 ఇయర్స్ బ్యాక్ నాకు తెలివి బాగా వచ్చింది. ఎవరి గురించి ఏందనేది తెలిసింది. ఈ తెలంగాణ యూనియన్, ఈ తెలుగు ఇండస్ట్రీ గురించి బాగా క్లారిటీ వచ్చింది. తెలంగాణ యూనియన్ అంటే 2 యూనియన్లు ఉన్నాయి. అవును, ఏపీ యూనియన్ అండ్ తెలంగాణ యూనియన్. నువ్వు తెలంగాణ యూనియన్లో ఎవరెవరు తెలుసు నీకు? ఏపీ యూనియన్ గురించి మాట్లాడుతున్నా. తెలంగాణ యూనియన్ నేను తప్పు పడట్లేదు. వై? బికాస్ నాకు దాంట్లో నాకు మంచి నేర్పించిన ఒక మాస్టర్ ఉన్నారు కాబట్టి నేను. ఎవరు? సత్య మాస్టర్. శేఖర్ మాస్టర్
ఫ్రెండే కదా. అవును. ఆయన జానీ మాస్టర్ వీళ్ళందరూ ఒకటే యూనియన్ కదా. అవును. మరి కానీ వీళ్ళే కదన్నా దీన్ని రమేష్ మాస్టర్ వీళ్ళే క్రియేట్ చేశారు కదా మన తెలుగు తెలంగాణ యూనియన్ అని ఒకటి ఉంది, బషీరు. అవును. ఆ, ఇది వేరు. సపోర్ట్ చేసింది ఎవరు ఎవరు చేసిర్రు? మన జానీ మాస్టర్ కానివ్వండి, శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ వీళ్ళే కదా నించొని చేయించింది అన్ని. తమ్ముడు నీకు నాలెడ్జ్ లేదు అసలు. వాళ్ళు సినిమా వేస్తే వాళ్ళు ఏదో చేస్తుంటే, బషీర్ వాళ్ళు ఏదో చేస్తుంటే జానీ మాస్టర్ పోయిండి అని జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. ఓకే. మేడ్చెల్లో కేసు అయింది. తెలుసా నీకు? ఆ నాలెడ్జ్ ఉందా? లేదు, తెలియదు. నేను ఏం చెప్తున్నా అంటే తమ్ముడు, నీకు సత్య మాస్టర్ గురించి మంచి తెలుసని చెప్తున్నా. నేను ఈ విషయాలన్నీ పక్కన పెడితే రాకేష్ మాస్టర్ నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? నేను ఈ తెలుగు ఇండస్ట్రీలో అన్న సారీ సత్య మాస్టర్ దగ్గర. సత్య మాస్టర్ దగ్గర 2 years అవుతుంది. 2 years కదా. రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇక్కడే ఉన్నా, హైదరాబాద్లోనే. హైదరాబాద్ వచ్చినావు అక్కడికి? రాలేదు. రాలేదు. రాకేష్ మాస్టర్ చచ్చిపోయినప్పుడు కావచ్చు, సత్య మాస్టర్ మీకు ఏం చెప్పలేదా? ఎవరెవరు మేము ఫ్రెండ్స్ ఏముండదా అసలు మీతో మాట్లాడ్డా? మాట్లాడడం అంత క్లోజ్. సత్య మాస్టర్తో మాట్లాడేంత సీనే మీకు లేదు. అవును. అవునా? అట్లాంటిది నువ్వు వచ్చి జానీ మాస్టర్ గురించి మాట్లాడుతున్నావు చూడు. నేనేమంటున్నా, ఏది చేసినా బీ కేర్ఫుల్. అమ్మాయిది ఇక్కడ డిక్లరేషన్లు అనేది కోర్టులు ఉన్నాయి. 100% జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్షిస్తాయి. కానీ ఒక వ్యక్తి గురించి మనం ఏది తెలియకుండా, అది ఎవరు షష్ఠి గురించి కూడా నేను చెప్తాను. అమ్మాయికి 100% అన్యాయం జరిగిందంటే అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అది ఎవరైనా సరే. అంతే తప్ప ఉన్న రోజులు బాగానే కమ్మ పుల్ల ఉండేసి కొంచెం జడగానే ఎవడో ఏదో నేర్పియంగానే వచ్చి కేసులు పెట్టి ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్లాంటివి జరిగినప్పుడు రేపు పొద్దున అవకాశాలు తగ్గుతాయి. ఎస్ సార్ నో? ఎస్. ఇప్పుడు ఒక మాస్టర్కి అది జరిగినప్పుడు, నేను ఒక కొరియోగ్రాఫర్, ఇంకో అమ్మాయికి అమ్మ మొన్న గా మాస్టర్కి ఎట్లయింది, ఎందుకులే ఈ అమ్మాయికి ఇచ్చుడని వర్క్ తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. ఎవరి నోట్లు ఎవరు మనం పోసుకుంటున్నారు ఇక్కడ? వాళ్ళ నోట్లో వాళ్ళే మనం పోసుకుంటాం. ఎస్ సార్ నో? యా. మహేష్, నేను ఏమంటున్నా తమ్ముడు, నీకు రాదు అని డిక్లరేషన్ ఎందుకు చెప్పినా అంటే నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పిన. ఓవరాల్గా నువ్వు ఇన్ని మాట్లాడినావు కదా, ఏం నేర్చుకున్నావు? ఏం అర్థమైంది? ఇంటర్వ్యూల త్రూ కావచ్చు, కామెంట్ల త్రూ కావచ్చు. నేను నేర్చుకున్నది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనా మాట్లాడాలనుకుంటే వాడికి పేరు ఉండాలి. నేను నేర్చుకున్నది చెప్తున్నాను, తప్పనుకోకండి. పేరు ఉండాలి. అండ్ ఆ పర్సన్ గురించి మాట్లాడాలంటే ఆ పర్సన్ దగ్గర పర్టికులర్గా వర్క్ చేసి ఉండాలి. లేదంటే ఆ పర్సన్ జడ్జ్ చేయకూడదు. అది ఎవడైనా ఆఫ్ ది స్క్రీన్ చూడనివ్వండి, ఆన్ ది స్క్రీన్ చూడనివ్వండి, ఓపెన్గా మాట్లాడకూడదు. ఒకవేళ తెలిసినా కానివ్వండి ఇండస్ట్రీలో మాట్లాడకూడదు. వై? బికాస్ వాడిని తొక్కేస్తారు. తొక్కేసుడు విషయం పక్కన పెడితే గొడవలు తెలియకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను ఏమంటున్నా, దాంట్లో క్లారిటీ మీకు వస్తుంది. దాంట్లో వచ్చిన రోజు మనం మాట్లాడదాం. నీకు ఇప్పటికీ లోక జ్ఞానం అనేది వచ్చిందా? నేను కొంచెం చెడుదారిలో పోతున్నా, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడొద్దని? లేదు. నువ్వు వెళ్ళేది పర్ఫెక్ట్ అనుకుంటున్నావు? యా. ఎట్లా పర్ఫెక్ట్? నాకు తెలిసిన దాని గురించి నేను మాట్లాడని చెప్పి నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. నా తరఫు ఏం తెలుసు నీకు? నేను చూసిన బట్టుకి నేను ఏమంటున్నా తమ్ముడు, ఇప్పుడు ఒక మనిషి వాళ్ళకున్న ఫ్రెండ్షిప్లో ఇవాళ రేపు కామన్, అది ఫ్రెండ్లీగా వాళ్ళు ఉండే విధానం. ఇప్పుడు రాయపోయే అనుకునేది ఫ్రెండ్స్ని అనుకుంటారు, వాళ్ళు అరే అనుకుంటారు, అది వేరు. దాన్ని పట్టుకొని చెడ్డోడని ఎట్లా డిక్లరేషన్ ఇస్తాం అంటున్నా? ఇస్తాం కదన్నా. ఇప్పుడు నేను ఒక అమ్మాయితో నీకేం తెలుసని ఇస్తావు? వాళ్ళకున్న బాండింగ్ నీకేం తెలుసని ఇస్తున్నావు? అది నేను క్వశ్చన్ చేసేది. 100% జానీ మాస్టర్ తప్పు చేస్తే మనం కాదు శిక్షించడానికి, శిక్షించే వాళ్ళు ఉన్నారు పైన. ఎసార్ నో? అవును. మనం కాదు కదా. ఇప్పుడు ఏది మాట్లాడినా ఏది చేసినా పర్ఫెక్ట్గా ఒక పద్ధతి ప్రాపర్లీగా, ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు కాబట్టి మనం మాట్లాడే విధానం ఒకటి పర్ఫెక్ట్ ఉండాలంటున్నావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడిప్పుడే బుడుబుడు వెళ్తున్నావు, వెళ్ళాలి. నువ్వు వెళ్ళవు అని ఎందుకు డిక్లరేషన్ చెప్పినా అనే దానికి అర్థం ఇదే. ఎందుకంటే మనం ఒక పని నేర్చుకొని వెళ్ళేటప్పుడు ఎవరితో ఏ అవసరం పడుతుందో తెలియదు, ఎవరితో ఏం నేర్చుకుంటామో తెలియదు. ఈరోజు ఇప్పుడు నువ్వు ఇచ్చే ఇంటర్వ్యూలు రేపు పొద్దున డిలీట్ చేసేటివి కావు, ఫ్యూచర్లో ప్రతి దాంట్లో గుర్తుంటావు. జానీ మాస్టర్ గురించి ఏం మాట్లాడితే ఒకసారి డిక్లరేషన్ చేసి క్లోజ్ చేద్దాం. నేను అనుకునేది ఒకటే అన్న, ఆ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది, సరే ఆ అమ్మాయి ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చిందంటే ఆ అమ్మాయి మరి ఇక అన్నీ వద్దు, ఇంకా నేను చాలా ప్రెస్టేషన్లోకి వచ్చేసా, ఇవన్నీ కాదు అని చెప్పేసి వచ్చి కేసు పెట్టింది. దాని పరంగా మనకు తెలిసింది కాబట్టి యూనియన్లో చాలామంది కార్డు లేని వాళ్ళైనా కార్డులు ఉన్న వాళ్ళంతా కార్డు అని పరంగా తీసుకోకపోతే చాలామంది వేధించడం కానివ్వండి, అది మనం చూసినా కాబట్టి ఈ నేను చేసిన పరంగానే, నేను గొప్ప చేసినాను కాదు, నేను చేసిన సాంగ్లలోనే ఈ చిన్న ఈ బుడుబుడు అడుగులను ఉన్నాయి చిన్న కొరియోగ్రాఫర్లు అమ్మాయిల్ని వేధించడం, వచ్చిన డాన్సర్స్ని వేధించడం, అలాంటివి తగ్గుతాయి. అండ్ యూనియన్లో ఈ రేట్స్ ఏవైతే డాన్స్కి ఫిక్స్డ్ రేట్స్ పెట్టారో కార్డుకి ఇంతే అని చెప్పేసి అవి తగ్గుతాయి అనే ఆశతో నేను మాట్లాడాను. ఆ అమ్మాయికి జరిగింది తప్పు అయితే పక్కా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను మాట్లాడాను. యూనియన్లో
నువ్వు మాట్లాడితే ఏమి తగ్గుతాయి అని మాట్లాడినావు? నేను మాట్లాడితే తగ్గుతాయని కాదు, నేను పరంగా ఇప్పటికి మీకైనా ఎవరికైనా కానివ్వండి, రేపటి రోజు నాకు ఒకవేళ డైరెక్ట్గా మాట్లాడి యూనియన్ వాళ్ళతో నాకు ఒకవేళ ఛాన్స్ వచ్చినా కానీ ఇవ్వరు, మ్యాక్స్ ఇవ్వరు, వచ్చినా కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, 6,50,000 కొరియోగ్రాఫర్ కార్డు అంత వద్దు, ఉన్నంత వరకు పెట్టండి. ఎందుకంటే లేని వాళ్ళు కూడా చేయాలి కదా. ఇప్పుడు నాకు లేదంటున్నారు వరకు, సరే అన్నీ తెలుసు, ఒకడికి అన్నీ తెలుసు. నార్మల్గా ఒక యూనియన్లో కార్డు తీసుకోవాలంటే ఏమేం స్టైల్స్ వేయాలి ఒకసారి చెప్పు. వెస్టర్న్, ఫోక్ అండ్ నాకు పర్టికులర్గా తెలిసిన స్టైల్స్ ఇవి, వెస్టర్న్, ఫోక్ అండ్ కంటెంపరీ, సాల్సా. తమ్ముడు నీ నాలెడ్జ్ చూసి నేను తలకే వలగొట్టుకోవాలా? అసలు నేను ఇంటర్వ్యూలో ఎందుకు కూర్చోబెట్టినా, నేను ఎందుకు పిలిచినా నాకు క్లారిటీ లేదు. మళ్ళీ ఒకసారి చెప్పు ఏమేం పేర్లు, ఏమేం చేయాలా? ఫోక్, వెస్టర్న్, కంటెంపరీ, సాల్సా. ఒక సినిమా సాంగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్కి ఏమేం స్టైల్స్ రావాలో ఐడియా ఉందా నీకు? లేదు లేదు. ఆఫ్ నా నాలెడ్జ్తో వచ్చి కెమెరాల ముందు కూర్చొని ఎట్లా మాట్లాడతారు తమ్మి? ఎందుకు యూనియన్ సెలక్షన్ ఎందుకు పెడతారు? నెలల నుంచి ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? గుర్తుపెట్టుకోకటి. ఇంకా చాలా ఉన్నాయి, ఇన్ని స్టైల్స్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఒక సాంగ్లో ఎట్లాంటి సాంగ్ వస్తుందో కూడా తెలియదు. ఊరికే జానీ మాస్టరు, శేఖర్ మాస్టరు, మన గణేష్ మాస్టర్ ఊరికే మాస్టర్లు కాలే, భాను మాస్టరు. ఇప్పుడు గణేష్ మాస్టర్ అల్లుడు ఉన్నాడు పృథ్వీ, కొరియోగ్రాఫర్ ఎందుకు కాలే మనోడు? టైటిల్ D2 టైటిల్ విన్నర్, మరి ఎందుకు కాలేదనుకుంటున్నావు పృథ్వీ? అంత ఐడియా లేదు. నేను ఏమంటున్నా, ఏది మాట్లాడినా ఏది చేసినా నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ నేను తప్పుగా తెలియక మాట్లాడినా ఒప్పుకోవట్లేదు, లేదు నేను మాట్లాడిందే కరెక్ట్ అని వాదిస్తున్నావు. నేను అట్లా గుంజాలి అంటే 100 ఉన్నాయి నీ దగ్గర తప్పులు. నా ఇంటర్వ్యూ త్రూగానన్నా కనీసం నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, బయట ఇంకో వీడియో ఇచ్చినప్పుడు నేను ఏమంటున్నా, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి అరే కరెక్ట్గానే మాట్లాడింది కదా అని అనాలా. నాలెడ్జ్ లేని వాళ్ళు సపోర్ట్ చేస్తాం, 100% సపోర్ట్ చేస్తాం అమ్మాయికి. దాని గురించి క్వశ్చన్ చేయట్లే నేను అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అని అన్నట్లా, సపోర్ట్ చేయి. కానీ తెలిసి తెలియని విషయాలు వచ్చి ఒకరి మీద బురద తల్లేసి సేఫ్ సైడ్ ఉండొద్దు అంటున్నా. రేపొద్దున ఏదైనా సరే, రేపొద్దున మహేష్ గురించి ఎవరైనా మాట్లాడినా నేను ఇదే మాట్లాడతా. లివింగ్ రిలేషనా, సో కాల్డ్ ఏదన్నా కావచ్చు, అవునా? దాన్ని ఇప్పుడు కేసు పెడితేనేమో రేప్ కేసు అవుతుంది, కేసు పెట్టకపోతేనే లివింగ్ రిలేషన్ అవుతుంది కదా. ఏదైనా కోర్టులు ఉన్నాయి, అన్నీ చెక్ చేస్తాయి, చెక్ చేసి తప్పు చేస్తే అది ఎవరైనా సరే శిక్ష పడుతుంది. ఓకేనా? ఈ ఇంటర్వ్యూలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే, నేను ఇంటర్వ్యూని అమ్మాయికి సపోర్ట్ చేయొద్దు అని మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే, ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు నేర్చుకున్నాము, మనకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, అంతవరకు మాట్లాడితే బాగుంటుంది. కానీ తెలిసి తెలియని మాటలు ఒక మనిషి మీద జల్లినట్టు మాట్లాడొద్దు. 100% ఎవరైతే సస్టి ఉందో ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే 100% క్వశ్చన్ చేద్దాం, అది ఏది ఉన్నా కానీ తెలిసి తెలియకుండా ఒక మనిషిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో కొంత నాలెడ్జ్ అని ఉండాలి, లేదంటే ఆయన దగ్గర పక్కన ఉండేనే చూడాలి. అది ఏది లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అమ్మాయికి 100% అన్యాయం చేసిండు జానీ మాస్టర్ అంటే కంపల్సరీ దానికి ఇచ్చేవాళ్ళు వివరణ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.